सभी को जय मसीह। प्रभु यीशु क्रिस्त नामములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము। परमेश्वर का अति पवित्र नाम से परमेश्वर को धन्यवाद करते हैं। నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। जो सेवा करते हैं परमेश्वर का दास के लिए, उसका परिवार के लिए प्रभु को धन्यवाद करते हैं। ఈ సంఘంలో సేవ చేస్తూ ఉన్నటువంటి సేవకులకి సేవకురాలకి ఈ సంఘస్థానానికి కూడా आज ये रात आप लोग के बीच में आने के लिए हम इंट्रोड्यूस किया प्रभु का दास किशोर ब्रदर्स का परिवार के लिए धन्यवाद। మీ సంఘానికి తోడుగా వచ్చినటువంటి కిషోర్ బ్రదర్ గారికి ప్రమీలా సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం। जरा आए वो सारे प्रभु का दास लोग, बच्चे, जवान सभी को बिहार से हमारा जय मसीह। ఇక్కడ చేరి వచ్చిన చిన్నలకు పెద్దలకు సంఘస్థులందరికీ కూడా మా బిహార్ సేవల తరపున ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం। मेरा नाम प्रभु दास ने बोला है अनिजू पापचन। సేవకుని పేరు అనిజు పాపచామ। मैं बेसिकली केरल का हूँ। పాస్టర్ గారు కేరళ రాష్ట్రం। मैं पिछले 6 साल से परिवार के साथ बिहार में रहकर प्रभु का सेवा करते हैं। గడిచిన 6 సంవత్సరాలుగా ప్రభు కృపను బట్టి బిహార్లో నా కుటుంబంతో నివసిస్తూ ప్రభు పరిచయం చేస్తూ ఉన్నాం। मेरा प्रोफेशन मैकेनिकल इंजीनियर, मेरे पत्नी स्टाफ नर्स थी। నేను ఒక మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తూ వచ్చాను, నా వైఫ్ స్టాఫ్ నర్స్ గా పనిచేశారు। 2014 में अपनी नौकरी छोड़कर कुवैत से प्रभु का सेवा करने के लिए 2019 से बिहार में रहकर सेवा करने के लिए प्रभु ने अवसर दिया है। కువైట్ లో నేను చేస్తున్న ఉద్యోగాన్ని 2014 లో రాజీనామా చేసి కేరళలో 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి 2019 నుంచి ఫ్యామిలీతో మేము వచ్చి బిహార్లో పరిచయం చేస్తూ ఉన్నాం। आज हम मिलकर प्रभु का सेवा के बारे में कुछ बात हम सुनेंगे। हम मिलकर देश के लिए प्रार्थना करेंगे। हमारे भारत देश में अभी तक अपने एक बात जानना है, हमारे भारत देश में अभी तक बहुत सारे गांव, बहुत सारे शहर ये सच्चा परमेश्वर के बारे में नहीं जानते हैं। ఈ రాత్రి మీ అందరి ముందు భారతదేశంలో సువార్త అందిన అనేక ప్రాంతాల గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను। आज से 2000 साल पहले स्वर्ग का सारा महिमा छोड़कर हमारा प्रभु यीशु मसीह दुनिया में आया। సుమారుగా 2000 సంవత్సరాల పూర్వమే పరలోక రాజ్య భాగ్యాన్ని విడిచిపెట్టి సర్వమానవాళి పాప రక్షణార్థం కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు। 2000 साल पार होने के बावजूद भी हमारा भारत का लाखों गांव ये यीशु मसीह के बारे में नहीं जानते। యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోతున్నట్టు కూడా మన భారతదేశంలోనే ఇంకా అనేక లక్షల గ్రామాల్లో పట్టణాల్లో యేసు ప్రభువుని గురించిన వార్తే తెలియదు వాళ్ళకి। मेरा और आपका हमारा कलीसिया का उत्तरदायित्व है ये यीशु मसीह के बारे में बोलना है, जाना है, यीशु मसीह की गवाही देना है। ఆ సంఘంలో ఉన్న సంఘస్థులుగా విశ్వాసులుగా ఉన్న మనందరి బాధ్యత ఏంటి అంటే ఆ యేసు ప్రభు వారి గురించి సువార్తని ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉంది। एक आयत पढ़कर हम उधर के बारे में कुछ बात बोलकर जल्दी समाप्त करेंगे। నుంచి ఒక వచనాన్ని మనం చూసుకొని అక్కడ విషయాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను। पहले यूहन्ना का पत्री उसके 4 अध्याय 9 और 10 पद पढ़े। యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ అధ్యాయము पहले यूहन्ना 4 अध्याय 9 और 10 पद। మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం। మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను। మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది। इधर लिखा है यूहन्ना, यीशु मसीह के चेला यूहन्ना एक 3 पत्री लिखा है, एक समाचार भी लिखा है। उसमें उसका पहले पत्री में उसका 4 अध्याय में ऐसा लिखा है, जो प्रेम परमेश्वर हमसे रखता है और इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने एकलौता पुत्र को जगत में भेजा है कि हम उसके द्वारा जीवन पाए। ఇక్కడ యేసు ప్రభువు శిష్యుడైన యోహాను రాసిన ఈ పత్రికలో కనుక మనం గమనించినట్లయితే
ప్రభువారు తన ప్రేమను ఏ విధంగా తెలియజేశాడు, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమను ప్రత్యక్షపరచబడెను. परमेश्वर का प्रेम के बारे में इधर लिखा है. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి ఇక్కడ రాయబడి ఉంది. उत्पत्ति का किताब में हम पढ़ते हैं परमेश्वर ने सब कुछ बनाया. ఆ దేవుడే సర్వ సృష్టిని చేసినట్లుగా మనం ఆదికాండంలో చూస్తాం. सारे सृष्टि परमेश्वर का है. ఈ సమస్త సృష్టి కూడా ప్రభువారు చేసిందే. उत्पत्ति की किताब में पढ़ते परमेश्वर मनुष्य को बनाया. ఆదికాండంలో మనం చూస్తాం దేవుడు మనిషిని నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. मनुष्य को कैसे बनाया? अपना स्वरूप से, अपना समानता से परमेश्वर ने बनाया. మనం మానవుని మనిషిని ఎలా చేశాడంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు. मनुष्य को बनाने के पहले परमेश्वर ने सब कुछ सृष्टि किया, इसके बाद मनुष्य को बनाया. దేవుడు మనిషిని సృష్టించే ముందే మనిషికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేసి సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించినట్టుగా చూస్తూ ఉన్నాం. परमेश्वर का अनंत काल का योजना है. मैं एक मनुष्य को बनाना चाहता हूँ. मनुष्य को बनाने के लिए वो अपना योजना बनाने के पहले एक मनुष्य के लिए क्या क्या जरूरत है सब कुछ सृष्टि किया, इसके बाद मनुष्य को बनाया. దేవుడి మానవ జాతిని నిర్మించే ముందు మనిషిని సృష్టించే ముందే మనిషికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు ఏర్పాటు చేసి సృష్టించిన తర్వాత మనిషిని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. परमेश्वर अपना स्वरूप से, समानता से मनुष्य को बनाया. आदम और हवा को एदन वाटिका में रखा. हर दिन परमेश्वर उधर आते थे, वो दोनों से बात करते थे. एक अच्छा रिश्ता में पिता और बेटा बेटी का एक रिश्ता में संतान के जैसे जीवन बिताते थे. ఆదిలో ఏదైనా వనంలో దేవుడు ఆదామును చేసి వారిని అక్కడ పెట్టి ప్రతిదినము కూడా వారితో మాట్లాడటానికి, వారితో సంభాషించడానికి దేవుడు పరలోక రాజ్యం నుంచి వచ్చి వారితో నడుస్తూ, వారితో మాట్లాడుతూ, వారితో సంభాషిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. हर दिन परमेश्वर वो लोग के साथ बातचीत करते रहे. एक अच्छा रिश्ता बनकर जीवन बिताते रहे. ప్రతి దినము కూడా యేసు ప్రభు వారు వారితో వచ్చి వారితో మాట్లాడుతూ సంభాషిస్తూ వారితో ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. बाइबल हमको सिखाते एक दिन परमेश्वर और मनुष्य के बीच में शैतान घुस गया. కానీ మనుషులకు దేవునికి ఆదామవలకు మధ్యలో ఒక దినాన సాతాను వచ్చి ప్రవేశించాడు. आदम और हव्वा परमेश्वर के आवाज सुनने से बढ़कर शैतान की आवाज सुनने लगा. ఆదాము అవ్వ దేవుని మాట విని లోబడి దాన్ని మర్చిపోయి సాతాను మాటకి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. कब शैतान की आवाज सुनकर उसके पीछे चलने लगा, परमेश्वर की आज्ञा का उल्लंघन किया, वो दिन से ये दुनिया में पाप शुरू हो गया. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా సాతాను మాట వింటానికి ప్రారంభించారో ఈ లోకంలో పాపము ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. वो आदम और हव्वा से जन्म हुआ एक एक पीढ़ी पाप में जन्म होते हैं. అట్లా మనం సంక్రమించిన ఈ మానవ జాతి సంతానం అంతా ఆదాముల ద్వారా సంక్రమించిన పాపం ద్వారా పాపంలోనే మనందరూ జన్మ జరుగుతా ఉంది. हालेलुया. हालेलुया. आज भी हमारा दुनिया में एक एक व्यक्ति, एक एक बच्चे जन्म होते हैं, वो पाप में जन्म होते हैं. ఈ రోజు కూడా పుట్టే పిల్లలందరూ కూడా స్వాభావికంగా పాపం ద్వారానే జన్మిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. एक परिवार में एक बच्चे जन्म होते हैं, कोई माता पिता नहीं सिखाते हैं पाप करने के लिए, अपने से पाप करते हैं क्योंकि उसके शरीर में पाप का स्वभाव है. మనం ఎవరు కూడా పుట్టిన పిల్లలకి తప్పుడు పనులు చేయడానికి, పాప పనులు చేయడానికి ఎవరు మన తల్లిదండ్రులు నేర్పించగానే స్వాభావికంగా వాళ్ళలో ఏముంటది, ఆ పాప స్వభావం ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. एदन वाटिका में आदम और हव्वा परमेश्वर से दूर हो गया, परमेश्वर की आज्ञा का उल्लंघन किया. वो दिन से लेकर परमेश्वर के अंदर एक दुख है, वो मुझसे दूर हो गया. वो मनुष्य को फिर वापस लेके आने के लिए ఏదేలో ఆదాములు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా సాతాను మాటకి చెవియగొట్టడం ద్వారా దేవుని నుంచి సత్సంబంధాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయారు. కానీ దేవుడు ఆశపడుతున్నాడు ఏ విధంగానైనా ఆ దూరమైన మనలందరూ ఆయన దగ్గరగా చేర్చుకోవాలని ఆయన ప్రయాసపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. पुराने नियम उत्पत्ति से लेकर मलाकी तक हम पढ़ते हैं. परमेश्वर ने अलग अलग समय पर अलग अलग व्यक्ति को तैयार किया, भविष्यवक्ताओं को तैयार किया. इसलिए परमेश्वर ने तैयार किया, परमेश्वर से दूर हो गया, मनुष्य को फिर वापस लेके आने के लिए. మనము ఆదికాండం నుంచి మలాకి వరకు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాల్లో అనేక భక్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వారిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా చూస్తూ ఉన్నాం. लेकिन बाइबल हमको सिखाते हैं
कभी भी मनुष्य मन फिराकर फिर परमेश्वर के पास आने के लिए तैयार नहीं हुआ। కానీ ఇన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను ప్రకటిస్తున్నప్పటికీ కూడా మానవుడు తన మనస్సు మార్చుకొని మారు మనసు పొంది ఆయన చెంతకు వచ్చేదానికి ఎప్పుడు కూడా ఇష్టం చూపించలేదు ప్రేమ रोमियो पत्र 3:23 में ऐसा लिखा है, सारे मनुष्य पाप किया, परमेश्वर से दूर हो गया। ఆ రోమిల పత్రికలో కూడా మనం చూసినట్లయితే మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని మనం చూస్తూ ఉన్నాం। हालेलुया हालेलुया। आखिर में हम देखते हैं मत्ती सुसमाचार में नया नियम में हम देखते हैं परमेश्वर ने अपना एकलौता पुत्र यीशु मसीह को मेरे लिए, आपके लिए, सारे मानव जाति का छुटकारा के लिए, हमको परमेश्वर का संतान बनाने के लिए स्वर्ग से अपना सारा महिमा छोड़कर केवल एक मनुष्य के रूप लेकर धरती पर आया। ఈ నూతన నిబంధనలో కొత్త నిబంధనలో మనం మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలో చూసినట్లయితే దేవుడు తిరిగి మనందరినీ తన బిడ్డలుగా చేసుకోవడానికి, ఆయన సంతానంగా ఉండేదానికి మనకు అధికారాన్ని అనుగ్రహించడానికి ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని విడిచిపెట్టి తన ఏకైక కుమారుని లోకానికి పంపించి బలిదానం చెందించడం ద్వారా నీకు నాకు రక్షణ అనుగ్రహించబడింది। हालेलुया हालेलुया। स्वर्ग का सारा महिमा छोड़कर सारे मानव जाति को पाप से छुड़ाने के लिए, उनको जीवन देने के लिए, हमको अनंत जीवन देने के लिए यीशु मसीह मनुष्य का रूप लेकर ये धरती पर आकर रहा। ఆ పరలోక రాజ్య మహాభాగ్యాన్ని విడిచిపెట్టి సర్వ మానవాళి పాపాల నుంచి విడిపించడం కోసం ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి నీకు నాకు ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం। इसलिए यूहन्ना सुसमाचार 3 का 16 में ऐसा लिखा है, क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपने एकलौता पुत्र को दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वो कभी भी नष्ट नहीं होगा, वो अनंत जीवन पाएगा। ఆ యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే ఆయన తన ఏకైక కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదు కనుక ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా నష్టపోరు, వారికి ఏ కొలువు కూడా ఉండదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది। हालेलुया। हालेलुया। यूहन्ना सुसमाचार 1 के बारे में ऐसा लिखा है, कौन कौन यीशु मसीह पर विश्वास करेगा वो उद्धार पाएगा, वो उसको परमेश्वर का संतान और बेटा और बेटी होने का अधिकार मिलते हैं। ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో రాసి ఉంది। మనం చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించను వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను అని మనం చూస్తూ ఉన్నాం। हालेलुया। हालेलुया। बैठने वाले मेरे प्यारों बहनों भाइयों, हम सब यीशु मसीह को ग्रहण किया है, विश्वास किया है, उद्धार पाया है, हमको परमेश्वर का संतान बेटा और बेटी होने का अधिकार मिला है। ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ చేరిన మనందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాము, నమ్మి బాప్తిస్మం పొందాము, ఆయన బిడ్డలుగా మనం ఉండేదానికి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు, రక్షణ పొందుకున్నాం। गलातियों के पत्र 4 अध्याय में ऐसा लिखा है, हमको अब्बा पिता करके पुकारने के लिए परमेश्वर हमको अधिकार दिया है। ఆ గలతీయులకు రాసిన పత్రికగా మనం చూసినట్లయితే అబ్బా తండ్రి అని మనం పిలుచుకొని ప్రార్థన చేసేదానికి మనకేముంది, అధికారం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుడు। हालेलुया। अब परमेश्वर से दूर थे, वो रिश्ता टूट गए थे, लेकिन यीशु मसीह के द्वारा हमको एक अधिकार मिला, अब्बा पिता करके पुकार कर और पिता के सामने घुटना टेक कर पिता को बुलाने के लिए परमेश्वर को अधिकार दिया है। ఆ ఏదో మనలో బాధ చేసిన ఆ పరిస్థితిని బట్టి దేవునితో మన సత్సంబంధాన్ని కోల్పోయి దూరమైన మనందరి కోసము ఆయన తన కుమారుడు పంపించి బలిదానం చేయడం వల్ల ఈ దినాన మనము ఆయన సంతానంగా అబ్బా తండ్రి అని పిలుచుకునే ఒక అధికారాన్ని, అర్హతని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం। हालेलुया। 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 एफेसियों के पत्री में 2 अध्याय में ऐसा लिखा है, सारे मनुष्य सब लोग अधर्म किया, सब लोग पाप किया, सब लोग परमेश्वर से दूर हो गया, यीशु मसीह का बलिदान के द्वारा, यीशु मसीह के बलिदान के द्वारा वो कौन कौन यीशु मसीह पर विश्वास करते हैं उसको परमेश्वर का बेटा और बेटी होने का अधिकार दिया। మనందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా రకరకాల పాపాలు చేసి దూరం అయిపోయిన మనకి ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా తిరిగి ఆయన బిడ్డలుగా ఆయన చెంత చేరేందుకు మనకు దొరికిన ఒక అవకాశం। ప్రియమైన దేవుని బిడ్డలారా, मेरे प्यारों, हम इधर यीशु मसीह पर विश्वास किया, इधर आकर यीशु मसीह को आराधना करते हैं, हम परमेश्वर का संतान बन गया। कोई ने आकर हमको सुसमाचार सुनाया, कोई ने हमारे लिए प्रार्थना किया, कैसे भी यीशु मसीह के बारे में सुना, इसलिए हम विश्वास किया है। ఆ ఎవరో ఒకరు మనకి సువార్త ప్రకటించారు కనుక ఆ దేవుడిని మనం తెలుసుకున్నాము, గ్రహించాము, రక్షణ పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాము, ఆయన కృపను మనం అనుభవిస్తున్నాం, సంఘంలో కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నాం। हालेलुया। हालेलुया। देखिए, हमारे जैसा लोग एक ही पिता का संतान बिहार में, यूपी में, भारत के लाखों लाखों गांव में अभी तक ये सच्चा यीशु मसीह के बारे में नहीं सुना है।
కానీ ఇప్పటికీ బీహార్ లో, ఉత్తరప్రదేశ్ ఇంకా అనేక రాష్ట్రాల్లో యేసు ప్రభువారు ఎంత త్యాగం చేసి శిలువ మరణం పొంది మనందరం రక్షించాడు. కానీ ఈ రక్షణ సువార్త గురించి ఈనాటి కూడా కొన్ని లక్షల గ్రామాల్లో, పట్టణాల్లో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, हालेलुया। హల్లెలూయా. मैं 22 साल पहले मैं यीशु मसीह को ग्रहण किया। ఆ సుమారుగా 22 సంవత్సరాల క్రితం నేను యేసు ప్రభు నా సొంత రక్షణగా అంగీకరించాను. मैं एक दुनिया का आंसर, मेरा कहानी बोलेगा तो बहुत है, आज प्रभु के दास ने सुना है। मैं एक दुनिया का आंसर, अपना मनमानी से जीवन बिताने वाले व्यक्ति था। నేను ఈ లోకానుసారంగా జీవించే ఒక వ్యక్తిగా నేను జీవిస్తూ ఉన్నాను. 22 సంవత్సరాల క్రితం अपना मनमानी से चलते थे, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తూ ఉండే. मंदिर में सोते थे, ఆ హిందూ మందిరాల్లో తాగి పడుకుంటా ఉండే, पास्टरों को मारते थे। ఆ పాస్టర్ని రాళ్ళు తీసుకొని కొడతా ఉండేవాడిని. लेकिन आज से 22 साल पहले यीशु मसीह मेरा जीवन में आया, मेरा जिंदगी बदल गया। కానీ 22 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు నా జీవితంలోకి వచ్చారు. నా జీవితం మారిపోయింది. मेरा परिवार बदल गया। నా కుటుంబం మారిపోయింది. हालेलुया। హల్లెలూయా. मेरे परिवार में शांति मिला। నా కుటుంబంలో శాంతి అనుగ్రహించబడింది. आज से 22 साल पहले यीशु मसीह मेरे जिंदगी में आया, क्या क्या आशीष मिला, प्रभु सब कुछ मुझको दिया। 22 సంవత్సరాల క్రితం ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించడం వల్ల ప్రభు నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించారు. నా జీవితం మారింది. आज क्या क्या आशीष मेरे पास है, वो सब कुछ यीशु मसीह के द्वारा मिला। ఈ రోజు నేను ఏదైతే ఏ విధంగా ఆశీర్వదించబడ్డానో ఆశీర్వాదాలు అన్ని కూడా యేసు ప్రభువారి వల్ల నాకు కలిగినాయి. हालेलुया। హల్లెలూయా. मेरे प्यारो, हमारा जीवन में भी, हमारा परिवार में भी यीशु मसीह आया है, हमारा जिंदगी बदल गया। మన జీవితాలు, నీ నా జీవితాల్లో కూడా నశించిపోతున్న మన జీవితాల్లోకి ఆయన వచ్చాడు కనుక మన జీవితాలు మార్చబడ్డాయి. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. हमारे अंदर एक आशा है, हमारा मसीह जीवन में एक बहुत बड़ा आशा परमेश्वर दिया है। आज हम मरेगा तो भी हम अनंत काल यीशु मसीह के पास जाकर उधर जिएंगे। ఎవరైతే రక్షించబడ్డామో, విశ్వాసులుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నామో, మనందరికీ ఒక నిరీక్షణ ఏంటంటే ఏదో ఒక దినాన్ని చనిపోవాల్సిన వాళ్ళని, కానీ చనిపోతే हालेलूया। రాజ్యంలో ఉంటామని. इसलिए हमारे अंदर कुछ डर नहीं है। అందుకని మన హృదయంలో మనకి ఎటువంటి భయం లేదు. क्या किसी को कुछ डर है मरने के लिए? ఎవరికైనా మరణం గురించి భయం ఉందా? हालेलूया। हालेलूया। क्यों डरना है? आज हम मरेगा तो भी हमको दिक्कत नहीं है। इधर यीशु मसीह बादलों में आएगा, हम जी उठेंगे, यीशु मसीह के साथ आनंद काल जिएंगे। ఎందుకంటే మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు చనిపోయేమనుకో ఏదో దినానైనా రెండో రాకడలో మేఘాల మీద వస్తాడు. మనందరూ కూడా లేచి ఆయనతో కూడా వెళ్తాం పరలోక రాజ్యానికి. हालेलूया। हालेलूया। हमारे मृत्यु के बाद दो ही रास्ता है, एक स्वर्ग की रास्ता है, एक नरक की रास्ता है। మరణించిన తర్వాత మనకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నరకానికి వెళ్ళేది, ఒకటి పరలోకానికి వెళ్ళేది. हालेलूया। हालेलूया। यीशु मसीह पर विश्वास किया, यीशु मसीह को आराधना करते हैं, यीशु मसीह के पीछे चलते हैं, उसकी आज्ञा को मानते हैं। हमारे अंदर के विश्वास से आज में मरेगा तो भी एक दिन जी उठेंगे, स्वर्ग पर चला जाएंगे, यीशु मसीह के साथ जिएगा। ఆయన విశ్వాసులుగా, ఆయన ఆరాధిస్తున్న మనము, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్న మనం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్న మనకి ఒక నిరీక్షణ ఏంటంటే చనిపోతే తప్పకుండా ఒక దినాన్ని మనం లెగుస్తాము, ఆయనతో పరలోక రాజ్యంలో జీవిస్తాము ఎప్పటికీ. मेरे प्यारो, 22 साल पहले यीशु मसीह को ग्रहण किया, मेरा जिंदगी बदल गया। आपका जैसा मैं एक चर्च में जाते थे, ऐसा बैठकर आराधना करते थे। ఆ 22 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు నా జీవితంలోకి వచ్చారు. నా జీవితం మారింది. అంతకుముందు నేను కూడా ఇలాగే చర్చిలో కూర్చొని ఆరాధన చేస్తా ఉండేవాడిని. मैं भी सोचा था यही है मसीह जिंदगी, आना है चर्च में, ताली बजाना है, गीत गाना है, प्रचार सुनना है, जाना है। నేను కూడా అనుకున్నాను, వచ్చి చర్చిలోకి వచ్చి కూర్చోవడం, చప్పట్లు కొడతాం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం, ఇదే క్రైస్తవ జీవితం అనుకున్నాను. मैं भी ऐसा सोच के बैठा था, बहुत साल ऐसा बैठा। నేను కూడా అట్లా ఆలోచించి ఎన్నో సంవత్సరాలు అక్కడ కూర్చొని వెళ్ళిపోయిన చర్చిలో. मैं शादी करने के बाद मेरा पति बोला, ये नहीं है मसीह जीवन, हमको सेवा करना है। నా వివాహం జరిగిన తర్వాత నా భార్య అడిగింది, ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే మనం ప్రభు కోసం సేవ చేయాలి అని. हमको यीशु मसीह का गवाही बनना है, ఆయన సాక్షులుగా మనం జీవించాలి అని చెప్పి हमको जीवन दिया, यीशु मसीह के बारे में बताना है। మనల్ని రక్షించి జీవం ఇచ్చిన ఆయన గురించి మనం ప్రకటించాలి అని చెప్పి मैं बोला वो काम हमारा नहीं है, वो पास्टर का काम है, हमको काम करेंगे, पैसा देंगे। ఆయన ఏం చెప్పారు, అది మన పని కాదు, పాస్టర్ గారు చూసుకుంటారు, ఆయన చెప్పుకుంటారు, మనకు కావాలంటే చందాలు ఇద్దామని చెప్పాను. हमारा विश्वासी लोग, हमारा कलीसिया के अंदर हमारा सोच यही है, हमारा काम है संडे को आना है, ताली बजाना है, गीत गाना है, प्रचार सुनना है, जाना है। ఆ విశ్వాసులుగా మనందరూ ఆలోచన కూడా అదే, ఆదివారం ప్రార్థన రావాలి, చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి, చెప్పిన వాక్యం వినాలి, చందా ఇచ్చి వెళ్ళిపోవాలి. मेरे प्यारों बहनों भाइयों, ये नहीं है हमारा बुलाहट। ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని కోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది, దేవుడు మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించింది. यीशु मसीह हमारे लिए जीवन बलिदान किया, अपने आखिरी खून क्रूस पर बहाया, केवल इधर आकर ताली बजाकर गीत गाकर जाने के लिए नहीं। ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన ఆఖరి రక్త పొట్టు వరకు చిందించి మనందరూ విమోచించింది, వచ్చి చప్పట్లు కొడుతూ పాటలు పడుతూ వెళ్ళిపోవడానికి కాదు. हालेलुया। हालेलुया। हमारा भारत में लाखों गांव, लाखों शहर हमारे लिए इंतजार कर रहे हैं। ప్రియమైన దేవుని బిడ్డలారా, మన
భారతదేశంలో లక్షల గ్రామాలు లక్షల పట్టణాలు సువార్త వినడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎవరు వెళ్ళాలి? कौन जाएगा? ఎవరు వెళ్తారు? कौन जाएगा यीशु मसीह के बारे में बताने के ఆ लिए? యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి ఎవరు వెళ్తారు? हमारे अंदर कुछ दर्द है, నీ హృదయంలో ఏమైనా భారం ఉందా దాని గురించి? हमारे अंदर एक बोझ है, నీ హృదయంలో ఏమైనా ఆలోచన ఉందా దాని గురించి? नाश होने वाले आत्माओं के प्रति एक बोझ और एक दर्द हमारे अंदर होना चाहिए। ఆ నశించిపోతున్న ఆత్మల గురించి అందరి హృదయాల్లో మనకు కూడా ఒక భారం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. बहुत सारा समय हम क्या करते हैं, अपना सुविधा में बैठकर प्रभु का आराधना करते ఆ हैं। జీవితకాలం అంతా మనం ఏం చేస్తామంటే మనం సౌకర్యవంతంగా చూసుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. मैं यीशु मसीह को ग्रहण किया, నేను యేసు ప్రభు వారి సొంత రక్షణగా मैं उद्धार पाया, मेरा परिवार उद्धार पाया। अभी क्या है, मेरे बच्चों का अच्छा पढ़ाई होना है, अच्छा नौकरी मिलना है, अच्छा से जीवन बिताना है। నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది. అయితే ఏం చేయాలి? పిల్లలకు మంచి చదువులు కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి, మంచి వివాహాలు జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం. मेरे प्यारो भाई बड़े नहीं सिखाते हैं, हमारा जीवन दूसरों के लिए है। ఆ బైబిల్ ఇది చెప్పట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాలు ఎందుకంటే ఇతరులకి రక్షణ మార్గం చూపించేందుకు. हम यीशु मसीह को ग्रहण किया, विश्वास किया, आशीष पाया, अपना सुविधा में बैठने के लिए नहीं। యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టారు, రక్తం కచ్చారు, దాని ద్వారా రక్షణ పొందుకున్నాము. మన కుటుంబాలు ఆశీర్వదించబడుతూ మన సౌకర్యంగా విలాసాలు అనుభవించడానికి కాదు. क्या क्या आशीष प्रभु हमको दिया है, वो प्रभु के लिए इस्तेमाल करना है। ఏ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో ఆ తలాంతులు అన్నింటిలో ఆ ధనాన్ని బట్టి నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి కూడా ఆయన పరిచర్య కోసం నువ్వు వాడబడాలి. मैं मेरा शादी के बाद मेरा पत्नी बोला हमको सेवा करना है, मैं बोला नहीं करेंगे, हम लोग पैसा देंगे। నేను పరిచర్య నా వివాహం అయిన తర్వాత నా భార్య చెప్పింది సేవ చేద్దామంటే కాదు మనం సేవకు సేవకులు చేసుకుంటారు, మనం చందాలు ఇద్దాం, దశమ భాగాలు ఇద్దాం, సేవ జరిగిద్దని చెప్పాను. हम दोनों सऊदी में नौकरी करते थे। ఆ సమయంలో మేమిద్దరం కూడా మా భార్య భర్తలు మేమిద్దరం కూడా సౌదీ అరేబియాలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. कितना पैसा मिलते थे, मेरा पत्नी बोलते सब कुछ सेवा के लिए देना है। మనకి ఏదైతే జీతం వస్తా ఉందో అదంతా కూడా సేవకి ఇచ్చేద్దాం అనుకున్నాం. मैं क्या करता था, मेरे 2 बेटी है, कुछ पैसा उधर डालेगा, LIC में डालेंगे। मेरा पत्नी बोला सब कुछ बंद करना है, एक ही पैसा LIC में डालना, किधर भी नहीं डालना है, सारे के सारे पैसा प्रभु का सेवा के लिए ఆ देना है। ఉద్యోగం చేసే టైంలో నేనేమో ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా LIC పాసులు కడదాం, వాళ్ళ వివాహాలకు ఏదైనా చేద్దాం అంటే నా భార్య చెప్పేది ఒక్క రూపాయి కూడా అకౌంట్ లో ఉంచుకోవడానికి లేదు, మొత్తం అంతా సేవకి ఇచ్చేయాలని చెప్పి. मेरे अंदर यही था, 2 बेटी है, उनको शादी करवाना है, उनको पढ़ाई होना है, पैसा चाहिए। मैं चुपके पैसा डालता था। मेरा पत्नी बोला हमको बच्चा प्रभु दिया तो उसका जरूरत प्रभु पूरा करेगा। నేను చిన్నగా ఆవిడకి తెలియకుండా ఇద్దరు పిల్లలు పెళ్లి కోసం చదువు కోసం డబ్బులు దాచిపెడతాడు. నా భార్య చెప్పేది ఆయన మనకి బహుమానంగా సంతానం ఇచ్చాడు కనుక వాళ్ళ బిడ్డల అవసరం మన బిడ్డల అవసరం ఆయనే చూసుకుంటాడు, రూపాయి సేవకి ఇచ్చాయని చెప్పేది. मैं परमेश्वर की महिमा के लिए बोलना चाहता हूँ। आज ये पुलपिट में खड़े होकर ये पवित्र बाइबल आगे रख के मैं बोलना चाहता हूँ। प्रभु ने मुझको, मेरे पत्नी को बोला 1 रुपया अकाउंट में नहीं डालना है, सब कुछ आपका गाड़ी, आपका स्कूटी, क्या क्या प्रभु तुमको दिया है, सब कुछ प्रभु के लिए देना है। ఆ దేవుని మహిమ కోసం చెప్తా ఉన్నాను. దేవుడు మాతో మాట్లాడారు. ఈ 14 సంవత్సరాలు మీరు సౌదీ అరేబియా కువైట్ వెళ్ళి ఏమైతే సంపాదించారో, మీకున్న కారు, మీకున్న స్కూటీ, మీకున్న అకౌంట్, మీ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేకుండా మీరు పరిచర్య కోసం ఇచ్చేయాలని చెప్పాడు దేవుడు. प्रभु ने मुझको बोला क्या क्या तुमको आशीष दिया है, तुम नरक में जाने वाला व्यक्ति था, तुम अंधकार में थे, उधर से मैं आपको छुटकारा दिया, ये मसीह में लेके आया, तुमको जीवन दिया, तुमको कब कुछ में दिया, तुमको तुम्हारा सुविधा में बैठने के लिए नहीं, तुमको क्या क्या आशीष दिया तुम्हारे लिए नहीं, जो दूसरों के लिए है। యేసు ప్రభువు నాతో చెప్పాను, నశించిపోవలసిన వాడివి, నరకానికి వెళ్లాల్సిన వాడివి, అంధకారంలో శాపగ్రస్తుడిగా ఉన్న నిన్ను నేను రక్షణ భాగ్యం అనుగ్రహించి పరలోక రాజ్య భాగ్యం నీకు ఇచ్చాను కనుక నేను ఆశీర్వదించి మీకు గల్ఫ్ లో ఉద్యోగాలు ఇచ్చాను, మీరు అనుభవించడానికి కాదు, ప్రజలకు సువార్త ప్రకటించబడతాను. मेरे प्यारो देखो, हमारे लिए स्वर्ग का सारा महिमा छोड़ दिया यीशु मसीह। మనం రక్షించడం కోసం పరలోక రాజ్య భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. आपका जैसा मेरा जैसा है, एक मनुष्य का रूप लेकर आया धरती पर। నీకులాగా నాకులాగా ఒక సామాన్య మానవులాగా రూపంలో ఈ లోకానికి దేవుడు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. स्वर्ग का सारा महिमा से अपना बेटों को दुनिया में छोड़ने का समय है। पिता जानते हैं एक दिन उसको मृत्यु होगा, उसको मारेगा, पीटेगा, उसको गाड़ेगा, सब कुछ पिता जानता था, फिर भी अपना एकलौता पुत्र को दे दिया। తండ్రి కుమారుని లోకాన్ని పంపించేటప్పుడు ఆయనకి తెలుసు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక దినాన ఆయన సిలువ వేస్తారు, కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, చావవలసి ఉంది, ఆఖరి రక్త పొట్టు వరకు చిందింపవలసి ఉంది అని తెలిసి కూడా మనందరి రక్షణ కోసం ఆయన తన కుమారుని పంపించినట్లుగా చూస్తూ पिता क्यों ऐसा किया, अपना एकलौता पुत्र को क्यों छोड़ दिया? ఎందుకు ఏకైక కుమారుని అట్లా ఎందుకు పంపించాల్సి వచ్చింది? केवल 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 हमको जीवन देने के लिए, हमको अनंत जीवन देने के लिए, हमको परमेश्वर का संतान बनाने के लिए। కేవలం నిన్ను
నిన్ను నన్ను రక్షించడానికి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన బిడ్డలుగా మనం చేయడానికి మాత్రమే దేవుడు తన ఏకైక కుమారుని పంపించాడు దేవుని బిడ్డలారా हमको स्वर्ग लेके जाने के लिए परमेश्वर पिता परमेश्वर अपने एकलौता पुत्र को एक दुनिया में भेजा మనందరికి పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వడం కోసం ఆ ఏకైక కుమారుని బలిగా అర్పించడం కోసం దేవుడు ఈ లోకానికి పంపించాడు हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా ये मेरे प्यारो ये जिंदगी ये जीवन प्रभु हमको दिया मेरा परिवार मेरा बच्चा नहीं इससे बढ़कर कुछ काम हमारे द्वारा होना है ప్రేమ దేవుని బిడ్డలారా ఎంత మంచి జీవితం మనకి దేవుడు అనుగ్రహించాడు మన కుటుంబం మనం ఆశీర్వదించబడి మన కోసం ఆలోచించడం కాదు దీనికి మించి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది आपका जैसा मैं भी तेरा आराधना करते रहे मैं भी ऐसा एक विश्वास करके जीवन बिताते रहे लेकिन मेरा पत्नी मुझको बोला बहुत समय बोला सेवा करना है यीशु मसीह के बारे में बताना है मैं बोला वो हमारा काम नहीं है वो पास्टर का काम है నేను ఎన్నో సంవత్సరాలు మీకులా కూర్చొని ఒక విశ్వాసగా జీవిస్తున్నాను కన్నా మరి ఎన్నోసార్లు చెప్పిన సువార్త ప్రకటించాలి నేను చెప్పిన సేవకు పని అయితే लेकिन 2012 में मैं और मेरा पत्नी कुवैत में नौकरी करने का समय 2012 సంవత్సరంలో నేను నా భార్య కువైట్ లో పనిచేస్తూ ఉండగా एक दिन ऐसा आपका जैसा मैं भी उधर बैठकर पास्टर जी प्रेयर करते हैं उपवास प्रार्थना में प्रचार सुनने के लिए मैं भी जाकर बैठा ఉపవాస ప్రార్థనలో కువైట్ లో అక్కడ చర్చిలో కూర్చొని ప్రార్థనలో చేస్తూ ఉండగా वो पास्टर ऐसा भजन संगीता में ऐसा प्रचार करते हैं ఆ కీర్తనల నుంచి 84 కీర్తన నుంచి 82 కీర్తన నుంచి సేవకులు ప్రసంగం చేస్తూ ఉన్నారు पास्टर ऐसा प्रचार करते तुमको मैं अंधकार से छुटकारा लेकर ये ज्योति में लेके आया నిన్ను అంధకారం నుంచి వెలుగులోనికి నడిపించాను అని చెప్పేసి ప్రకటిస్తూ वो इसके बारे में ऐसा प्रचार करते हैं దాని గురించి వివరిస్తా ఉన్నాడు వాక్యాన్ని ये सब प्रचार सुन के मैं मेरे घर में गया प्रभु का आत्मा मेरे अंदर बात कर रहे हैं बेटा तुमको मैं अंधकार से ज्योति में लेके आया तू मेरे लिए क्या किया నేను నశించిపోతున్నా నిన్ను అంధకారం నుంచి వెలుగులోనికి నేను నడిపించాను కదా నువ్వు నా కోసం ఏం చేస్తావు అని చెప్పేసి దేవుడు అడిగాడు वो सवाल मेरे अंदर इतना दर्द दिया वो रात में सोया नहीं ऐसा सुबह कर प्रभु से प्रार्थना किया प्रभु आपने मुझको जीवन दिया आपने इतना आशीष मुझको दिया मैं आपके लिए कुछ नहीं किया అప్పుడు నేను చెప్పాను అయ్యా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను రక్షణలో భాగ్యం అనుగ్రహించావు కానీ నేను నీకోసం ఏం చేయలేదని ఆ రాత్రి అంతా ఏడ్చి ఆయనకి ప్రార్థన చేశాను हालेलुया हालेलुया वो दिन मेरा जीवन में प्रभु के हाथ में समर्पण किया ఆ రోజు రాత్రి నా జీవితాన్ని ప్రభు కోసం సమర్పించుకున్నాను दूसरा दिन नौकरी में नहीं गया मैं सीधा पास्टर के घर में गया ఆ రెండో రోజు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు డైరెక్ట్ గా పాస్టర్ దగ్గరికి వెళ్ళాను पास्टर को मैं बोला प्रभु पास्टर जी मेरे को सेवा करना है ఆ పాస్టర్ గారితో చెప్పాను అయ్యా నేను సేవ చేయాలి అని पास्टर जी बोला अभी नहीं अब बैठ के हम प्रार्थना करेंगे ఆయన చెప్పాడు ఇప్పుడే కాదు కూర్చో మనం ప్రార్థన చేద్దామని लेकिन 1 घंटा हम दोनों मिलकर ऐसे चर्च में प्रार्थना किया ఒక గంట ఇద్దరం కలిసి ప్రార్థన చేసాం చర్చిలో इसके बाद पास्टर जी मुझको बोला 2014 में 2014 अब नौकरी छोड़कर जाना है అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు 2014లో నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి సేవకి వెళ్ళొచ్చు అని చెప్పాడు वो समय पास्टर जी ऐसा बोला तू नौकरी छोड़ने का समय कंपनी बड़ा ऑफर देगा लेकिन किसी ऑफर के पीछे नहीं जाना है प्रभु के पीछे जाना है అని అప్పుడు సేవకుడు చెప్పాడు 2014 ఎప్పుడైతే నువ్వు సేవకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటా కంపెనీ నుంచి పెద్ద ఆఫర్లు వస్తాయి కానీ అన్నిటి వెనకాల నువ్వు వెళ్ళకూడదు దేవుని సేవ కోసమే వెళ్ళాలని చెప్పి 2014 में मैं मेरा नौकरी छोड़कर केरल गया 2014 నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేరళ వెళ్ళిపోయాను उस समय मेरा बेटी छोटी वाली 8 महीना का था बड़ी वाली 4 साल ఆ సమయంలో నా పెద్ద కుమార్తె 4 సంవత్సరాల వయసు చిన్న కుమార్తె 8 నెలల వయసు मेरा पत्नी को एक हॉस्टल में रखे मैं मेरा नौकरी छोड़कर बच्चे लोग के केरल गया నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నా భార్య నర్సుగా పనిచేస్తుంది కనుక కువైట్ లో ఒక హాస్టల్ పెట్టేసి 8 నెలల కుమార్తెని 4 సంవత్సరాల కుమార్తెని తీసుకొని కేరళ వచ్చేసాను 3 साल एक बाइबल कॉलेज में पढ़ाई किया 3 సంవత్సరాలు కేరళలో బైబిల్ కాలేజీలో చదువుకున్నాను 2017 2017లో కోర్సు అయిపోయింది मेरे अंदर परमेश्वर ऐसा बात करते बिहार जाना है అప్పుడు ప్రభువు వారు నాతో మాట్లాడారు బీహార్ వెళ్ళి నువ్వు పరిచయం చేయాలి मेरे को नहीं मालूम है बिहार किधर है मिशन क्या है क्या सेवा है कुछ मालूम नहीं लेकिन पवित्र आत्मा मेरे अंदर ऐसा ही बोझ देते हैं बिहार के बारे में ఆ పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు బీహార్ వెళ్ళాలి అని చెప్పేసి కానీ నాకు మిషన్ గురించి కానీ బీహార్ గురించి కానీ ఏమీ తెలియదు बिहार में कोई रिश्ता नहीं कुछ नहीं लेकिन एक नंबर मिले एक पास्टर से एक नंबर मिला आज हम लोग सेवा करते हैं वो उधर का डायरेक्टर का नंबर मिला ఆ సమయంలో నాకు బీహార్ గురించి ఎవరు తెలియదు ఏం సంబంధాలు లేవు బంధువులు కూడా ఎవరు లేరు కానీ ఒక సేవకుడి ద్వారా నాకు అక్కడ ఫోన్ నెంబర్ దొరికింది అది మేము పనిచేసిన సంస్థ యొక్క డైరెక్టర్ ఏబీపీ మ్యాథ్యూ గారు मैं उसको फोन करके 1 महीना के लिए वो बिहार देखने के लिए गया ఆ సమయంలో డైరెక్టర్ గారికి ఫోన్ చేసి బీహార్ చూద్దామని ఒక నెల రోజులకు వెళ్ళాను आपको मालूम है ट्रेन में बिहार का केरल से बिहार जाते एक ट्रेन है एक ही ट्रेन है कन्याकुमारी से शुरू करेगा आसाम तक जाएगा उसका स्लीपर में आप लोग एक दिन सफर करना है विवेक एक्सप्रेस स्लीपर में टेढ़े से भी नहीं जा सकते हैं ऐसे तो स्लीपर में जाना कितना मुश्किल होता है प्रभु की दया से 3 दिन सफर करके बिहार पहुंच गया
మాకు మేమున్న ప్రాంతం నుంచి కన్యాకుమారి నుంచి అస్సాం వరకు వెళ్ళేది ఒకే ట్రైన్ ఉంది. మాకు అక్కడ నుంచి 3 రోజుల ప్రయాణం. ఎంతో ప్రయాసపడి అక్కడ థర్డ్ ఏసీలో వెళ్ళేదే కష్టం, కానీ స్లీపర్ లో 3 రోజులు ప్రయాణం చేసి బీహార్కి వెళ్ళాను. बाथरूम में नहीं गया, नहाया नहीं, कुछ नहीं. ऐसा कैसे भी 3 दिन के बाद जमुई जिला, बिहार का जमुई जिला माओइस्ट का एरिया है, उधर पहुंच गया. అక్కడ బీహార్ వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసు. సీటు మందైనా కానీ వాళ్ళే వచ్చి కూర్చుంటారు. అదేమైనా గట్టిగా మాడితే తోసేస్తారు కనుక 3 రోజులు స్నానం లేదు, వాష్రూమ్కి వెళ్ళింది లేదు. అట్లాగే ప్రయాసపడి నేను స్లీపర్ లో ప్రయాణం చేసి జముయి అనే ఒక జిల్లా, అది నక్సలైట్ ఏరియా, అక్కడికి వెళ్ళి నేను దిగడం జరిగింది. उधर 5 दिन वो गांव में रहा. ఒక మారుమూల గ్రామంలో 5 రోజులు నేను నివసించాను. वो रात में ट्रेन से उधर के वो गांव में 1 घंटा ट्रेन स्टेशन से कैसे भी हमको एक पास्टर ने उधर लेके गया. जैसे उधर बिजली नहीं है, कुछ नहीं है. एक चर्च में देखा, एक सारी ऐसा बांध कर रखा है. मैं सोचा ये क्या है? वो बोला ये चर्च, इधर का चर्च है. ఒక నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక సేవకుడు వచ్చి మొత్తానికి 1 గంట దూరం ఉంది, 1 గంట ప్రయాణం చేసి తీసుకెళ్ళాడు ఒక దగ్గరికి. వెళ్తే ఒక చుట్టూరు ఒక చీర గట్టు ఉంది, మధ్యలో ఒక మామిడి చెట్టు ఉంది. నేను అడిగాను పాస్ గారిని, ఏంది పాస్ గారు, కరెంట్ లేదు, టాయిలెట్స్ లేవు, ఏమి లేవు. పాస్ గారిని అడిగాను, ఏంది పాస్ గారు కానీ ఇది చర్చి అన్నాడు. वो चर्च के बाहर एक अंकल एक कटिया में सोते हैं. ఆ చీర కట్టిన దానికి బయట ఒక అంకుల్ నిద్రపోతా ఉన్నాడు. मैं अंकल को पूछा, अंकल जी हम बहुत दूर से आ रहे हैं, फिर से सफर करके आ रहे हैं, हमको कुछ टॉयलेट दिखाइए, हमको नहाना है, पानी किधर है? నేను అప్పటికి నా పాస్ గారు లేపి, అంకుల్ నేను 3 రోజులు చాలా కష్టపడి ప్రయాణం చేసి వచ్చాను, అర్జెంట్ గా స్నానం చేయాలి, టాయిలెట్కి వెళ్ళాలి, వాష్రూమ్ ఎక్కడ ఉందని అడిగాను. वो बोला बेटा वो बाल्टी ले लो, उधर चप्पल है उसमें से पानी ले लो. मैं बोला साहब किधर जाना है टॉयलेट? वो ऐसा एक मैदान दिखाया, ये पूरा आपके लिए, जाओ किधर भी. పాస్ గారు అడిగితే చెప్పాడు, అది ఒక బకెట్ ఉంది, పంపులో నీళ్లు కొట్టుకున్న తర్వాత టాయిలెట్ అక్కడ చెప్పాడు. ఇదంతా కనపడదు కదా మైదానం, మొత్తం అంతా టాయిలెట్ పో అన్నాడు. मेरा जीवन का पहले एक्सपीरियंस था. నా జీవితంలో మొట్టమొదటి అనుభవాన్ని బీహార్ లో. लेकिन 5 दिन वो गांव में रहने के लिए प्रभु ने अवसर दिया. కానీ 5 రోజులు అక్కడ ఉండేదానికి ప్రభు సహాయం చేశాడు. वो मेरे को पास जी बोला, हमको झंडे को बोला हमको खाना चावल बनाना है. चावल का बोरी खोला, 3-4 चूहा बाहर आया. ఆదివారం మాకు భోజనం పెట్టడానికి వంట చేయడానికి అని చెప్పేసి ఆ బియ్యం బస్తా ఓపెన్ చేసి 4-5 ఎలుకలు దాంట్లోకి పరిగెత్తాయంట. मैं पास्टर को पूछा, पास्टर जी पूरा चूहा है कैसे खाएंगे? అని నేను అడిగాను, అయ్యా దీని నిండా ఎలుకలున్నాయి ఎట్ట తింటామని చెప్పేసి పాస్టర్ గారు वो बोला स्तोत्रम स्तोत्रम बोल के डालो पास्टर जी, ये सब चलेगा इधर. ఏం కాదు, స్తోత్రం అని చెప్పి వండే మొత్తం అన్ని వెళ్ళిపోతే వండుకొని తిందామని చెప్పాడు. 5 दिन वो गांव में रहकर प्रभु का सेवा की. 5 రోజులు ఆ గ్రామంలో ఉండి మేము సువార్త ప్రకటించాము. सच में अंदर बहुत दुख हो गया. संडे में इतना विश्वासी बात कराता है कि सारी ऐसा प्रेम है इसका अंदर बांध कर रखा, इसका अंदर विश्वास इतना जोश से प्रभु का आराधना कर. నేను ఆ రోజు చూసిన ఆదివారం అనేక మంది విశ్వాసులు వచ్చి చుట్టూరు ఒక చీర కట్టి ఉంది, ఆ లోపల కూర్చొని మామిడి చెట్టు కింద వచ్చి సేవకుడు ప్రసంగిస్తూ ఉన్నాడు. ఎంతో ఆనందంతో దేవుడిని ఆరాధించినట్లు. दूसरा दिन मेरे अंदर पवित्र आत्मा को बोझ दिया. हम लोग क्या, वो दूसरा एक जमीन है, वो विश्वासी का जमीन है, उधर जाकर हम लोग वो खेत में खड़े होकर प्रभु से प्रार्थना किया, प्रभु इधर कुछ कार्य करना है. మేము అక్కడి నుంచి ఒక విశ్వాసికి సంబంధించిన ఒక పొలంలోకి వెళ్ళి మేము వచ్చిన వాళ్ళందరూ నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాం, అయ్యా ఇక్కడ మీరు కార్యం చేయాలి అని. 2017 का बात है, 2017 సందర్భం ఇది. 2 साल पहले एक और बार मैं वो जगह में गया. దానికి 2 సంవత్సరాల ముందు ఆ ప్రాంతంలోకి నేను వెళ్ళాను. अभी इधर एक अच्छा चर्च बनाया, एक अच्छा पास्टर बनाया, 2 बाथरूम बनाया, सब कुछ प्रभु ने दिया. ఈ 2 సంవత్సరాల ముందు నేను ఆ ప్రాంతంలోకి వెళ్తే ఒక మంచి ఇటువంటి ఒక సంఘం కట్టబడింది, 2 బాతులు ఉన్నాయి, దేవుడు అన్ని కూడా ఆ సంఘంలో అమర్చాడు. उधर रोड नहीं था, अभी देखो अच्छा रोड बनाया वो चर्च के लिए. నేను వెళ్ళిన సమయంలో రోడ్ లేదు, ఈ రోజు నా చర్చికి మంచి రోడ్డు దేవుడు అనుగ్రహించాడు. केरल के कलीसिया वो उधर देखने के लिए आया, एक पास्टर और टीम देखने के लिए आया. ఆ కేరళ నుంచి ఒక పెద్ద సంఘం నుంచి పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసం చూడటానికి వచ్చారు. ఆ वो ప్రాంతానికి पास्टर के अंदर कलीसिया के अंदर एक बोझ प्रभु दिया. ఆ చర్చి పాస్టర్ గారితో చర్చి విశ్వాసులకి దేవుడు ఒక భారం పెట్టాడు. केरल के बड़ा कलीसिया है, కేరళలో పెద్ద చర్చి ఉంది, बड़ा बड़ा लोग आराधना करने वाला कलीसिया. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి అక్కడ ఆరాధన చేసే చర్చి. वो चर्च का ज्यादातर लोग विदेश में नौकरी करते हैं. అనేక మంది వాళ్ళ చర్చి మెంబర్స్ ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. वो जगह, वो उधर का चर्च, वो सारी ऐसा बांध कर आराधना करते. वो पास्टर को देखकर उसका अंदर दर्द हुआ. वो जाकर केरल में कलीसिया को बोला, उधर हर हफ्ता में घर में आराधना होते हैं, प्रार्थना होते हैं, हाउस प्रेयर, बिरयानी देते हैं, फ्राइड राइस देते हैं, चिकन देते हैं. पास्टर जी बोला आज से ये बंद करना है. हर हाउस प्रेयर में खाली चाय देना है,
बाकी कितना पैसा ये खाने के लिए खर्चा करते हैं, सारे के सारे पैसा जम्मू का सेवा के लिए देना ఆ కేరళలో పెద్ద చర్చి పాస్కర్ విశ్వాసులు వచ్చి చీరలు కట్టి ఆరాధన చేస్తున్న ప్రాంతం చూసి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వెళ్తే వారం అంతా వాళ్ళ చర్చిలో ప్రేయర్ జరుగుతాయి అంట. ప్రతి ఇంట్లో ప్రార్థనకి ఫ్రైడ్ రైస్ బిర్యానీలు అన్ని పెడతారంట. పాస్కర్ చెప్పారంట ఏ ప్రార్థనలో కూడా చాయ్కి మించి ఏమీ ఇవ్వడానికి లేదు. మనం ఏదైతే భోజనానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం ఆ డబ్బులంతా మనం అక్కడ చర్చి కోసం ఇవ్వాలని చెప్పారు. वो दिन से लेकर आज तक लगभग 50,000 रुपया हर महीना वो कलीसिया उधर पास्टर लोग को मदद कर ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ఆ సంఘం నుంచి ప్రతి నెల 50,000 రూపాయలు ఆ సంఘానికి వాళ్ళు ఈ నోటికి పంపిస్తున్నారు. वो कलीसिया मिलकर एक अच्छा चर्च बना कर दिया, बाथरूम बना कर दिया, सारे के सारे सुविधा ये वो चर्च वाला बना कर दिया. ఆ సంఘం అందరూ కూడా డబ్బులు వేసుకొని మంచి చర్చి కట్టించారు, 2 బాత్రూమ్లు కట్టించారు, అన్ని ఏర్పాటు ఇచ్చి సంఘాన్ని పోషిస్తూ ఉన్నారు. हालेलुया. హల్లెలూయా. मेरा और आपके अंदर एक बोझ होना चाहिए. నా హృదయంలో కూడా దేవుని సువార్త కోసం ఒక భారం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, हम सब एक ही पिता का संतान है. మనందరూ కూడా తండ్రి యొక్క ఆయన సంతానమై ఉంటున్నాం, ఆయన పిల్లలమై आज ఉంటున్నాం. मैं इधर आया, केरल में रहने वाला मैं, क्यों आप इधर आया? నేను కేరళ నుంచి నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చాం మనందరూ కూడా? ये परमेश्वर का प्रेम है. ఆ పరమేశ్వరైన ప్రభు యొక్క ప్రేమ. 3 दिन किशोर ब्रदर का घर में रहा. ఆ 3 రోజుల నుంచి కిషోర్ బ్రదర్ వాళ్ళు क्या और किशोर ब्रदर और मैं क्या रिश्ता है? ఆ కిషోర్ బ్రదర్ కి మాకు ఏంటి సంబంధం? वाह, सिस्टर ने कितना सब कुछ. मेरे को कब बीच बीच में चाय चाहिए, तो जो मेरे को अंदर एक शर्म होता था, फिर भी मैं सिस्टर को बोलते थे, सिस्टर एक चाय चाहिए, एक कॉफी चाहिए. लेकिन तेरा प्रेम के साथ ये 3 दिन उसका घर में रहा, सब कुछ बना के दिया, उसका गाड़ी में अलग कलीसिया में लेके आया. क्यों? परमेश्वर का प्रेम. నాకు చాయ్ కాఫీ తాగే అలవాటు ఉంది. అడిగేదానికి కొంచెం సిగ్గుగా ఉంటుంది, కానీ నేను వెళ్ళి అడిగాను, సిస్టర్ కొంచెం చాయ్ ఇస్తారంటే ఎప్పుడు కూడా కాదనుకుంటే చాయ్ ఇచ్చారు. వాళ్ళ కార్లు అనేక సంఘాలకు తీసుకుని వెళ్ళారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, మంచి ఆహారాన్ని మాకు వాళ్ళు ఇచ్చారు. हालेलुया. హల్లెలూయా. आज मुझको बोला पास्टर जी, ఈ రోజు నాకు పాస్కర్ చెప్పారు, उधर एक कली चर्च बना के देंगे. ఆ కిషోర్ పాస్కర్ ఒక వాగ్దానం చేశారు, అక్కడ మీకు ఒక చర్చి కట్టించి ఇస్తాము అని చెప్పేసి. हालेलुया. हालेलुया. धन्यवाद करते हैं. ఆ ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. ये 2017 में हम जाके वो गांव में रहने का समय, 2017 మేము వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న పరిస్థితిలో परमेश्वर का आत्मा मुझसे बात किया, बेटा बिहार छोड़कर नहीं जाना है. लाखों बच्चे लोग मर रहे हैं, जवान लोग मर रहे हैं, तू नहीं देखा है. ఆ రోజున 2017 నేను మొదటిసారి ఆ గ్రామానికి వెళ్ళి 5 రోజులు అక్కడ ఉన్నప్పుడు ప్రభు వారు నాతో మాట్లాడారు. లక్షల మంది చిన్నపిల్లలు యవనస్తులు మరణించిపోతా ఉన్నారు కనుక నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళకూడదు అని చెప్పాడు. मैं देखा, देखो हमारे बच्चे लोग इतना अच्छा अच्छा कपड़ा पहन कर इधर आके बैठा है. ఇక్కడ చూస్తే చిన్న బిడ్డలందరూ ఎంత మంచి మంచి బట్టలు వేసుకుని ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. मैं उधर देखा, छोटे छोटे बच्चे, कपड़ा नहीं है, कुछ नहीं है, स्कूल में नहीं जाते हैं. నేను అక్కడ చూస్తే చిన్న 7 उम्र 8 उम्र 9 उम्र का बच्चे लोग शराब पीते हैं, कहीं नहीं खाते हैं, घर में नहीं जाते हैं. ऐसा वो देख के मेरा अंदर बहुत दर्द हो गया. वो रात में मेरे पत्नी से बात किया, नौकरी छोड़कर जल्दी आइए बिहार में. प्रभु की दया से 2019 से मैं और मेरा पत्नी बच्चे लोग को लेकर बिहार में रहकर प्रभु का सेवा. అక్కడ చూస్తే పిల్లలకి వేసుకోవడానికి బట్టలు లేవు. 7, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు సారాయి తాగుతా ఉన్నారు. ఇళ్ళకి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, భయంకరమైన పరిస్థితులు, వేసుకోవడానికి బట్టలు లేవు. నేను వెంటనే నా భార్యకి ఫోన్ చేసి చెప్పాను, నువ్వు అర్జెంటుగా ఉద్యోగం చేసిరామని ఒకటి సేవ చేద్దామని. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. यही बोलने के लिए हम लोग इधर आया है. ఈ విషయాల గురించి మీకు తెలియజేయడానికి మేము आपके अंदर एक बोझ होना है, మీ హృదయంలో కూడా ఒక భారం కావాలి. దేవుని సువార్త कलीसिया के अंदर एक बोझ और दर्द होना है. ఆ సంఘస్థులకి సంఘానికి ఒక మంచి భారం కావాలి. ప్రభు సువార్త बहुत గురించి सारे बच्चे, बहुत सारे जवान नाश की ओर जाते हैं, बहुत सारे आत्मा नरक की ओर जाते हैं. అనేక మంది చిన్న పిల్లలు యవనస్తులు నశించిపోతా ఉన్నారు, నరకానికి వెళ్తున్నారు, సారాయి తాగేస్తున్నారు, భయంకరమైన అలవాట్లతో ఉన్నారు. कौन जाएगा? ఎవరు వెళ్తారు? कौन प्रचार करेगा? ఎవరు వాళ్ళ कौन यीशु मसीह के बारे में बताएगा? ఎవరు యేసు ప్రభు గురించి వారికి తెలియజేస్తారు? हालेलुया. హల్లెలూయా. मेरा और आपका जिम्मेदारी है मेरे प्यारे. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీది మాది మనందరి బాధ్యత ఇది. यीशु मसीह 3.5 साल सेवकाई करके चला गया. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల క్రితం సువార్త ప్రకటించి వెళ్ళిపోయారు. इसके बाद अपने चेलों को बैठन दिया. ఆ తర్వాత ఆ శిష్యులకు ఆ బాధ్యత అప్పగించాడు. 200 साल से अलग अलग समय पर अलग अलग लोगों को प्रभु ने तैयार करके अपने सेवा के लिए रखा. ఆ 2000 సంవత్సరాలుగా అనేక మంది దేవుడు ఏర్పాటు చేసుకొని సువార్త వ్యాపింప చేస్తూ ఉన్నాడు. ये समय हमारा है. ఈ సమయంలో నీ నా బాధ్యత ఇది సువార్త. हालेलुया. హల్లెలూయా. कितने लोग प्रार्थना करेंगे यूपी के लिए? ఎంతమంది యూపీ కోసం ప్రార్థన చేస్తున్నారు? बहुत सारा पास्टर लोग जेल में डाला है. అనేక మంది సేవకుల్ని జైల్లో వేశారు. आज अभी एक न्यूज आया, केरल का पास्टर जोस पापचन और शीजा. ఈ రోజు మాకు ఒక వర్తమానం వచ్చింది. మాకు సంబంధించిన వాళ్ళే జోస్ పప్పచాన్ అని కేరళైట్స్, సీజా వాళ్ళ వైఫ్. 2 साल पहले
वो परिवार को यूपी में पकड़कर जेल में 8 महीना जेल में डाला। ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు సేవ చేస్తారని 2 సంవత్సరాల క్రితం వాళ్ళని అరెస్ట్ చేసి 8 నెలలు జైల్లో పెట్టారు. భార్య 8 महीना जेल में रहा, पति एक जेल में, पत्नी एक जेल में। 8 నెలలు జైల్లో పెట్టారు. పాస్ గారిని ఒక జైల్లో పెట్టారు, పాస్టర్ గారిని ఒక జైల్లో పెట్టారు. 8 महीने के बाद छोड़ दिया लोगों को। ఆ 8 నెలల తర్వాత వాళ్ళ బెయిల్ మీద విడిపించారు. उसके बाद केस चलते थे। దాని తర్వాత కేసు నడుస్తా ఉంది, వాయిదాలకు వెళ్ళొస్తా ఉన్నారు. 30 बार कोर्ट में बुलाया, 30 సార్లు కోర్టు వాయిదాలకు పిలిచారు. 30 बार वो लोग केस को ठीक करने के लिए जेल में कोर्ट में गया। ఆ 30 సార్లు ఆ వాయిదాల కోసం వాళ్ళు కోర్టుకు తిరిగారు. लेकिन कोर्ट ठीक नहीं, वो लोग ये क्लियर नहीं किया। ఆ 30 సార్లు పిలిపించినా గానీ 2 సంవత్సరాల కేసు కొట్టేయలేదు. आज गया कोर्ट में, वो लोग बोला आप लोग गलत किया है, यीशु मसीह के बारे में प्रचार किया, गलत किया। आज वो दीदी को पकड़ के फिर जेल में डाला। ఈ రోజు వాయిదా కోసం వెళ్తే మీరు భయంకరమైన తప్పు చేశారు, నేరం చేశారు, యేసు ప్రభు గారి నుంచి ప్రకటించారు కనుక అని చెప్పేసి ఆ శ్రీజ సిస్టర్ 55 సంవత్సరాలు ఉంటాయి, ఈ రోజు తీసుకెళ్లి జైలు వేశారు. మీకు ఆ वो ఫోటో पास्टर है, ज्यादा उम्र वाला है, लगभग 55-60 उम्र है, उसका शरीर में पूरा बीमारी है। उसको ये सुन के उसका शरीर में हार्ट में प्रॉब्लम आया, हमें हॉस्पिटल में भर्ती किया। ఆయన సుమారుగా 58-60 సంవత్సరాలు ఉంటాయి, చాలా జబ్బులు ఉన్నాయి. అది చూసి ఆయన భయపడిపోయి కంగారు పడిపోయి దిగిపోతే ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆవిడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. पिछले साल में चेन्नई का एक पास्टर, उसका पत्नी 1 साल का बेटी, तीनों का पकड़कर जेल में डाला। సుమారుగా 1 సంవత్సరం క్రితం చెన్నై నుంచి వచ్చారు కృపేందర్ పాస్టర్ అని ఉత్తరప్రదేశ్ సేవ చేస్తుంటే ఆ చర్చిలో వాక్యం చెప్పట్లేదు, ఇంట్లో వాక్యం చెప్పట్లేదు, చేతిలో బైబిల్ ఉందని ఇంటికాడ 15 కిలోమీటర్ల అవతల వాళ్ళ ఇల్లు, భార్య పాల్గొంటున్న 1 సంవత్సరం కూతురు ఉంది, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి దాదాపు 1 సంవత్సరం జైల్లో పెట్టారు. वो लोग किसी का कुछ चोरी नहीं किया, किसी को मारा नहीं, यीशु समाचार प्रचार किया, एक ही कारण वो दोनों को पकड़कर जेल में डाला। వాళ్ళేం దొంగతనాలు చేయలేదు, హత్య చేయలేదు, నేరాలు చేయలేదు, కేవలం యేసు ప్రభు వారి స్వార్థ ప్రకటిస్తున్నందుకు తీసుకెళ్లి ముగ్గురు తీసుకెళ్లి జైలు వేశారు. वो सिस्टर ने इतना लोग से क्षमा मांगा, मेरा पति को अंदर डालिए, मेरे पास एक छोटी बेटी है, उसको हमको छोड़िए, लेकिन वो लोग नहीं सुना, दोनों को पकड़कर छोटे बच्ची के साथ जेल में डालकर रखा। ఆ సేవకురాలు అడిగింది, మా భర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేయండి, పాలు దగ్గర పిల్ల ఉంది, జైల్లో మాకేం దొరకదని వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిలాగాని వినలేదు, ముగ్గురు తీసుకెళ్లి జైలు వేశారు. हालेलुया, हालेलुया। मेरे प्यारों, हमारे अंदर एक दर्द होना है। ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో కూడా ఒక భారం ఉండాల్సి, हमारा देश, हमारा भारत, మన దేశం కోసం మన భారత 200 साल होने के बावजूद भी अभी तक लगभग 1 लाख गांव यूपी में, बिहार में, बंगाल में यीशु मसीह के बारे में नहीं जानते। 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్షణ అనుగ్రహించి స్వార్థ ప్రకటించి వెళ్ళిన తర్వాత కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి బీహార్, ఉత్తరప్రదేశ్ లో 1,00,000 గ్రామాలకు పైగా యేసు ప్రభువు వారి దేవుడు అంటే తెలియదంటే ఒకసారి కూడా స్వార్థ ప్రకటించబడలేదు. 2019 में मैं और मेरा पत्नी छोटे बच्चों को लेकर बिहार के लिए सफर किया। 2019 సంవత్సరం నా ఇద్దరు చిన్న కుమార్తెలు తీసుకొని నా భార్య ఉద్యోగం చేసుకొని వచ్చింది, మేమందరం కలిసి బిహార్ సేవకి వెళ్ళాం. पटना में पहुंच गया। पटना से 350 किलोमीटर दूर पूर्णिया जिला में आदिवासी इलाका है, उधर रहकर प्रभु का सेवा करते हैं। 2019లో డైరెక్ట్ పట్నం నుంచి 350 కిలోమీటర్ల పూర్ణియా జిల్లాని ఆదివాసీల మధ్య, ట్రైబల్స్ మధ్య మేము అక్కడ ఉంటూ సేవ చేస్తూ ఉన్నాం. मैं मेरा नौकरी छोड़कर मैं और पत्नी सेवा के लिए निकला। मेरा चर्च वाला ऐसा, मेरा चर्च का पास्टर और लोग विश्वासी लोग बोलते हैं, मेरे रिश्तेदार कल बोलते हैं क्या तुम पागल है, नौकरी छोड़कर सेवा के लिए जाता है बिहार में, बिहार के बारे में तुम जानते हैं क्या? ఆ కువైట్ లో నేను నా భార్య ఉద్యోగాలు చేసి చిన్నపిల్లలు తీసుకుని వస్తా ఉంటే మా చర్చిలో విశ్వాసులు, పాస్టర్ గారు, మా బంధువులందరూ పిచ్చి పట్టిందా ఏంటి ఉద్యోగాలు వేసుకొని బిహార్ వెళ్తే బిహార్ సంగతి తెలుసా నీకు అని చెప్పి అడిగారు. वो लोग बोलते तुम पागल है। मेरे पत्नी को बोला तुम क्यों इसको शादी किया, उसको बिहार जाने वाला आदमी को क्यों शादी किया, वो जाने दो ना, तुम काम करो। నా భార్యతో చెప్పారు, ఎందుకు బీహార్ వెళ్ళి ఓడితో నీకు సంబంధం ఎందుకు, ఆయన నీకు భర్తగా ఎందుకు వెళ్ళి, నువ్వు వెళ్ళి చక్కగా వెళ్ళి కువైట్ లో ఉద్యోగం చేసుకో, పిల్లలు చూసుకో, ఆడికి పిచ్చి పట్టింది వెళ్ళిపోతాడని చెప్పారు. मेरा रिश्तेदार, मेरे पत्नी का भाई, वो पूछा तुम कैसे जिएंगे, तुम्हारा बच्चा का भविष्य क्या हुआ, बिहार में क्या है, अच्छा स्कूल है, अच्छा हॉस्पिटल है, क्या पढ़ाई करेंगे, तुम कैसा क्या सेवा करेंगे, कैसे जिएंगे? लेकिन आज परमेश्वर की महिमा के लिए आप लोगों के बीच बोलना चाहता हूँ, पिछले 6 साल मेरा परिवार का, मेरे बच्चों का, सेवागाई का हर एक जरूरत परमेश्वर पूरा किया। ఆ సమయంలో మేము వస్తున్నప్పుడు మా బావగారు అడిగారు, నీ పిచ్చి పట్టిందా ఏంటి, ఇద్దరు పిల్లల్ని ఏం చదివిస్తావు, బిహార్ లో స్కూల్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, ఫీజు ఎట్లా కడతావు, రెంట్లు ఎట్లా కడతావు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది అని చెప్పేసి నన్ను అడిగాడు. కానీ దేవుని మహాకృప చేత 6 సంవత్సరాల మా ప్రతి అవసరత దేవుడు తీరుస్తూ వచ్చాడు. हालेलुया, 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 हालेलुया। हम लोग रहते हैं उधर एक स्कूल है,
మేము ఉండే చోట ఒక స్కూల్ ఉంది మా एक मिशन स्कूल, हमारे गांव में एक स्कूल शुरू किया है। అక్కడ ఒక మిషన్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. उधर उधर का प्रिंसिपल पीएचडी मैथ्स है, पीएचडी डॉक्टरेट मैथ्स में। అక్కడ ఉన్న ఆ స్కూల్ కి, మా స్కూల్లో ఉన్న ఆ ప్రిన్సిపల్ పిహెచ్డి చేసి మ్యాథ్స్ లో केरल का है। కేరళ నుంచి वो सिस्टर का पति जर्मन कंपनी में परचेस मैनेजर थे। తన భార్య జర్మన్ ఒక కంపెనీలో పర్చేస్ మేనేజర్. दोनों 8 साल पहले अपना नौकरी छोड़कर वो गांव में रहकर बच्चों लोग को पढ़ाई करते हैं। 8 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి అక్కడ ఉండి ఆ స్కూల్లో ఉంటా పిల్లలందరికీ చదువు చెప్తూ సువార్త చేస్తూ ఉన్నారు. वो लोग को सपोर्ट देते 8,000 रुपया, 8,000 रुपीस पीएचडी मैथ्स। ఆ పిహెచ్డి మ్యాథ్స్ చేసిన ఆ సిస్టర్ కి ఇస్తారు 8,000 రూపాయలు సపోర్ట్ దొరుకుతుంది మా సంస్థలో. दुनिया बोलेगा पागल है, ఆ ప్రపంచం అనేది పిచ్చి పట్టింది మీకు. चर्च वाला बोलेगा पागल है, చర్చోళ్ళు విశ్వాసం అంటారు పిచ్చి పట్టింది మీకు అని. हालेलुया। హల్లెలూయా. पूछेंगे तो लोग बोलेगा मैं यीशु मसीह के लिए अपना जीवन बलिदान किया। చెప్తా ఉంటారు యేసు ప్రభు మన కోసం చనిపోయారు అని చెప్పేసి. हालेलुया। హల్లెలూయా. मुझको आपको प्रभु क्यों जीवन दिया? నీకు నాకు దేవుడు ఎందుకు ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించాడు? अपना सुविधा में बैठने के लिए नहीं, మన సుఖ సౌకర్యాలు సుఖవంతంగా अपना आशीष मेरे को, मेरा परिवार, मेरे बच्चों को आशीष दीजिए, इसके लिए नहीं मेरे प्यारो। నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, దీనికోసం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. अपने बच्चों को सिखाना है నీ పిల్లలకి మీరు చెప్పాలి यीशु मसीह हमारे लिए क्या किया है। యేసు ప్రభువు మన కోసం ఏం చేశాడు. हमारे जवान लोग को सिखाना है, మన ఎవరి బిడ్డలకు మనం చెప్పాలి. पास्टर लोग हमारे बच्चे लोग को भेजना है नॉर्थ इंडिया में। ప్రియమైన దేవుని సేవకులారా, మన ఎవరి బిడ్డలను సంఘ బిడ్డలు మీరు పంపించాలి బీహార్ సేవకు. हमारा स्कूल में टीचर लोग की जरूरत है। అక్కడ స్కూల్లో పనిచేసిన టీచర్లకు అవసరం ఉంది. कोई आएगा 5,000 रुपया में, कोई आएगा 8,000 रुपया में। ఎవరైనా వచ్చి 5,000కి 5,000కి పనిచేస్తారు అక్కడ. अपने आप को बलिदान करना पड़ेगा, మనకు మనం సమర్పించుకోవాలి, బలి అయిపోవాలి. अपने आप को बलिदान करना पड़ेगा, మనకు మనమే సమర్పించుకొని బలి అయిపోవాలి. अपने पैसे का बलिदान करना पड़ेगा, పైసాని మనం బలిదానంగా ఇవ్వాలి. अपने शरीर को बलिदान करना पड़ेगा, శరీరాన్ని బలిదానం చేయాలి. हमारा सुविधा को बलिदान करना पड़ेगा। సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా మనము, यही है मसीह जिंदगी, यही है मसीह सेवकाई। ఇదే క్రైస్తవ జీవితం, ఇదే క్రైస్తవ अभी సేవ. क्या है, मुझको आशीष दे, मेरे बच्चों को आशीष दे। मैं नहीं बोलते हैं, आशीष प्रभु देता है। మనందరం ప్రార్థన చేస్తాం, నన్ను ఆశీర్వదించు, నా मेरे కుటుంబాన్ని बच्चे लोग ఆశీర్వదించు, నా अपना अच्छा పిల్లల్ని से पढ़ाई करना है, अच्छा नौकरी मिलना है, सब कुछ अच्छा है, लेकिन पहले स्थान परमेश्वर को देना है। మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మంచి చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, కానీ మొదటి స్థానం మన జీవితంలో ప్రభు వారికి ఇవ్వాలి. हालेलुया। హల్లెలూయా. देखो हमारा बच्चा अच्छा स्कूल में पढ़ते हैं, अच्छा कपड़ा पहनते हैं, अंग्रेजी सीखते हैं, अंग्रेजी में बात करते हैं, ये सब कुछ कैसे मिला हमको? మన పిల్లలు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి మంచి స్కూల్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మనకి? बहुत सारे मिशनरी लोग इंग्लैंड से, अमेरिका से अपना सुविधा छोड़कर ये भारत में आया, इसलिए हम लोग अंग्रेजी सीख रहे हैं। అనేక మంది మిషనరీ లండన్ నుంచి, అమెరికా నుంచి ఆ దినాన కష్టమైన పరిస్థితిలో వచ్చి ఇక్కడ వాళ్ళు స్వాత పరిచయం చేశారు, మనకి ఇంగ్లీష్ నేర్పించారు, కానీ ఈ రోజు మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము. మన జీవిత విధానం మారింది. हमारा जिंदगी कैसे बदल गया, మన జీవితాలు ఏ విధంగా మార్పు చెందాయి? हमारा भारत कैसे था? మన భారతదేశం ఎలా ఉండేది? देखो अभी हम अच्छा कपड़ा पहनते हैं, अच्छा इंग्लिश बोलते हैं, सब कुछ हम करते हैं, हमारा बच्चा अच्छा स्कूल में पढ़ते हैं, इसके पीछे बहुत सारे लोग बलिदान किया है। మంచి మంచి బట్టలు వేసుకుంటాం, మన బిడ్డలకు మంచి మంచి చదువు, ఇంగ్లీష్ మాడుతా ఉన్నాం, ఉన్నతమైన జీవితం అనుభవిస్తా ఉన్నాం అంటే కారణం ఎవరు? మిషనరీస్ ఎంతో మంది వాళ్ళు బలిదానం చేస్తే మనకి విలాసవంతమైన జీవితం. पिछले 2 साल पहले हम लोग बंगाल में गया, 2 సంవత్సరాల క్రితం మేము బెంగాల్ వెళ్ళాం, उधर सेवा शुरू किया। ఆ సువార్త సేవ ప్రారంభించాం. मैं पहले बंगाल जाने का समय एक पास्टर मुझको बोला, पास्टर जी बंगाल का पानी अच्छा नहीं है पीने के लिए, उधर से पानी लेके जाएंगे। మేము కోలకత్తా ఒక ప్రాంతంలో సేవ చేయడానికి మొదటిసారి వెళ్తాం. సేవకు చెప్పాడు, అయ్యా అక్కడ మంచినీళ్ళు బాగుంటుంది, మీరు వచ్చేటప్పుడు బాడీస్ లో మంచినీళ్ళు తెచ్చుకోండి. हमने एक कैन पानी लेकर बिहार से बंगाल गया, ఆ వాటర్ బాడీస్ పెద్ద క్యాన్ తీసుకొని కార్లు వేసుకొని మనం బెంగాల్ సేవకి వెళ్ళాము. उधर हम देखा वेस्ट बंगाल में जाके देखा गाँव में एक जगह में, एक गाँव में पोंड है, तालाब। మేము ఆ కలకత్తాలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల పెద్ద చిన్న చిన్న చెరువులు అట్లా ఉంటా ఉన్నాయి వాటర్. वो गांव में एक पोंड है, वो गांव का सारे लोग उसमें नहाते हैं, उसमें बर्तन साफ करते हैं, उसमें कपड़ा धोते हैं, सब कुछ वही उसमें करते हैं। ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉంటది, అక్కడే అంట్లు కడుగుతారు, అక్కడే బట్టలు దుతారు, అక్కడే స్నానాలు చేస్తారు, అక్కడే అన్ని చేస్తారు. वो पानी को देखेगा ना, इतना काला कलर है वो। అసలు ఆ నీళ్ళని చూస్తే ఎంత భయంకరంగా ఉంటే ఒకసారి ఊహించుకోండి. 3 दिन में नहीं नहाया तो అక్కడ వెళ్ళిన తర్వాత 3 రోజులు స్నానం देखेगा तो कैसे जाएगा अंदर? అదే చుత్తా లోపలికి వెళ్ళి స్నానం చేస్తాం, नहीं जा सकते हैं। వెళ్ళలేము. लेकिन गाँव वाला पूरा ऐसा कूदता है वो पानी में, కానీ గ్రామస్తులందరూ అట్ట దూకి వెళ్ళి దాంట్లో స్నానాలు చేసి వస్తా ఉంటారు. हालेलुया। హల్లెలూయా. 3 दिन वो गाँव में रहा, 3 రోజులు ఆ గ్రామంలో ఉంటాను. इसके बाद वो पास्टर जी बोला हमको एक जगह लेके गया। ఆ 3 రోజుల తర్వాత పాస్టర్ ఒక స్థానానికి తీసుకొని వెళ్ళాడు.
वो अभी भी मैं इधर प्रचार करता, अभी भी वो जगह में अच्छा रोड नहीं है, टारिंग नहीं है। ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళడానికి మంచి దారి లేదు, తారు రోడ్డు కూడా లేదు. वो रोड से सफर करके थोड़ा एक जगह गया, చాలా ప్రయాసపడి ఆ రోడ్డు గుండా ఒక స్థలానికి వెళ్ళాం. उधर पहुंचे पास्टर जी एक कब्रिस्तान में लेके गया। అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సమాధిలో ప్లేస్ ని చూపించాడు. हम लोग जाके देखा एक लेटर ऐसा लिखा है, पीटर कैरी द सन ऑफ विलियम कैरी 5 साल में वो गांव में डेथ हो गया। అక్కడికి వెళ్ళి మేము చూస్తే ఒక సమాధి మీద రాసి ఉంది, పీటర్ కేరీ 5 సంవత్సరాల వయసులో చనిపోయాడు. విలియం కేరీ. आपको मालूम होगा विलियम कैरी के बारे में? మీకు తెలిసే ఉంటుంది విలియం కేరీ గారి గురించి. एक बड़ा मिशनरी भारत में आकर रहा, పెద్ద మిషనరీ భారతదేశంలోకి వచ్చి भारत के लिए इतना काम किया वो मिशनरी। ఎంతో ప్రయాసపడ్డాడు భారతదేశం కోసం. आज से 2023 साल पहले विलियम कैरी इंग्लैंड में रहने वाला अपना सारा सुविधा छोड़कर बिहार में, बंगाल में वो गांव में रहा। సుమారుగా 223 సంవత్సరాల క్రితము లండన్ లో ఉండే ఒక పెద్ద మిషనరీ విలియం కేరీ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చే వెస్ట్ బెంగాల్ అక్కడ నుంచి సువార్త ప్రకటించాడు. वो विलियम कैरी का बेटा 5 साल का पीटर कैरी सांप काट के वही गांव में मर गया। 5 సంవత్సరాల విలియం కేరీ కుమారుడు ఒక పాము కరిచి 5 సంవత్సరాల వయసులో చనిపోయాడు. उधर वो बेटा मर गया, वो देख के उसका पत्नी पागल हो गई। ఆ కుమారుడు చచ్చిపోయాడు చూసి భార్యకి పిచ్చి వచ్చేసింది. उसका पत्नी को रस्सी से बांध कर रखा था घर में। ఆ భార్య అక్కడ చేసుకుంటుందేమని తాళ్ళు పెట్టి కట్టేసి ఇంట్లో పెట్టాడు. वो सब कुछ होने के बावजूद भी विलियम कैरी भारत का सेवकाई नहीं छोड़ा। ఇదంతా జరిగినా భార్య పిచ్చిదైపోయింది, కొడుకు చచ్చిపోయాడు, ఎంత జరిగినా గానీ భారతదేశాన్ని విడిచిపెట్టిన సువార్తను हम लोग वो कब्रिस्तान के सामने खड़े होकर प्रार्थना किया। మేము ఆ సమాధి దగ్గర ఉండి సమాధి దగ్గర ఉండి ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాం. वो समय पवित्र आत्मा परमेश्वर मुझसे बात किया, बेटा तुम बिहार से पानी लेके आए इधर पीने के लिए। 2023 साल पहले इंग्लैंड से विलियम कैरी क्या लेके आया इधर पीने के लिए? इधर का पानी पिया, इधर का खाना खाया, ये लोग के साथ सोया। అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, బిడ్డ ఇప్పుడు వస్తా బీహార్ నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నావు. 223 సంవత్సరాల క్రితం విలియం కేరీ లండన్ నుంచి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు, ఏం తిన్నాడు, అయ్యే నీళ్లు తాగాడు, అక్కడే ఉన్నాడు. वो समय प्रभु से गलती हो गया, प्रभु गलती हो गया, क्षमा मांग रहे हैं। वो दिन से लेकर अभी तक पानी लेकर नहीं जाते हैं, उधर का पानी पीते हैं, वो लोग के साथ सोते हैं, वो लोग का खाना खाते हैं, खेत में सोते हैं हम लोग बिहार बंगाल में। అప్పుడు నేను దేవునికి మోకరించి క్షమాపణ చెప్పాను, అయ్యా తప్పు అయిపోయింది క్షమించాను, అక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్ళడం మానేస్తాను, ఆ నీళ్లు తాగుతా ఉన్నాను, వాళ్ళతో పాటు స్నానం చేస్తాము, పొలాల్లో మేము పడుకుంటాం. ఇప్పటికి కోల్కతా हमारा डायरेक्टर डॉक्टर एबीपी मैथ्यू PhD है, एनवायरमेंटल साइंटिस्ट है। 25 साल पहले अपने नौकरी छोड़कर, सब कुछ छोड़कर बिहार में सेवा करते हैं। మా డైరెక్టర్ గారు ఏబీపీ మ్యాథ్యూ గారు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లో PhD చదివి గల్ఫ్ కంట్రీస్ లో ఉద్యోగం చేస్తా దేవుడు పిలిచిన సమస్తాన్ని విడిచిపెట్టి 25 సంవత్సరాలుగా బిహార్ లో సేవ చేస్తూ ఉన్నాడు. उसको भाई पिछले साल लेके गया बंगाल में, ये गांव में लेके गया। ఆ పోయిన సంవత్సరం ఆ బెంగాల్ ఆ ప్రాంతానికి డైరెక్టర్ గారు తీసుకుని వెళ్ళాము. मैं उसको बोला, हमको शर्म लगता पास्टर जी, मैं उसको बोला सर इधर नहाने के लिए कुछ व्यवस्था नहीं है। वो बोला पास्टर जी क्या दिक्कत है, हमारा यीशु मसीह हमारे लिए जीवन दिया तो हमको किधर क्या नहाना है? वो पब्लिक प्लेस में, वो सरकार का पानी है पाइप में, उसमें नहाते थे। ఆ పోయిన సంవత్సరం మా డైరెక్టర్ గారు వచ్చినప్పుడు నేను చెప్పిన, అయ్యా ఇక్కడ మనకు స్నానం చేయడానికి నీళ్ళు అంటే ఏం పర్లేదు, ఆయన పర్లోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం బలిదానం చేశాడు, నీళ్లు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, సర్కార్ వాళ్ళ పైపులు ఉంటే ఓపెన్ ప్లేస్ లో ఆ డైరెక్టర్ గారు స్నానం చేశాడు. मेरे प्यारो हम लोग पागल नहीं है, మేము ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము పిచ్చోళ్ళం కాదు. विलियम कैरी पागल नहीं था, విలియం కేరీ పిచ్చోడు కాదు, पौलुस पागल नहीं था। పౌలు భక్తుడు పిచ్చోడు కాదు. अपने लिए, प्रभु के लिए अपना जीवन बलिदान करके प्रभु का सेवा किया। ఆ ప్రభు కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించి వాళ్ళు సేవ చేశారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इधर यूहन्ना पत्री में लिखा है, यीशु मसीह हमारे पापों के कारण, पापों का प्रायश्चित्त के लिए अपना जीवन को बलिदान करना। ఆ యోహాను పత్రికలో గనక మనము చూసినట్లయితే మనందరం పాపం కోసం ఆయన బలి అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. हालेलुया। मेरे प्यारो एक छोटा जिंदगी प्रभु हमको दिया है, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. हम कितना साल जिएगा? ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తాం? कुछ गारंटी है? ఏమన్నా గ్యారెంటీ ఉందా? किसी को कुछ गारंटी बोल सकते हैं मैं कितना साल जिएंगे? ఎవరికైనా గ్యారెంటీ ఉంది ఎన్ని సంవత్సరాలు జీవిస్తారని? नहीं है। లేదు ప్రియమైన దేవుని. आज परमेश्वर बुलाएगा तो हमारा सब कुछ, ये बड़ा चर्च हो, गाड़ी हो, मकान हो, नौकरी हो, बैंक में कितना लाखों लाखों रुपया हो, सब कुछ छोड़कर जाना पड़ेगा। ఈ రాత్రి దేవుడు మనం పిలిస్తే మనకున్న ఇల్లు, మనకున్న కార్లు, మనకున్న బంగారం, మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారు అవుతున్నాం. मेरे प्यारे जवान लोग आना है बिहार में। ప్రియమైన ఎవరైనా పిల్లారా మీరందరూ రావాలి బిహార్. 10 दिन के लिए आइए, 5 दिन के लिए आइए, 5 రోజుల కోసం రండి, 10 రోజులు. देखिए हमारे गांव में क्या हो रहा है। అక్కడ చూడండి గ్రామాల సువార్త ఎలా ప్రకటించారు. अभी भी अच्छा रोड नहीं है, ఈ రోజు కూడా మంచి రోడ్డు, अभी भी अच्छा गाड़ी नहीं है, మంచి బండ్లు లేవు, अच्छा हॉस्पिटल नहीं है, మంచి హాస్పిటల్స్ లేవు,
25 साल 27 साल 30 साल पहले प्रभु का दास को बुलाकर प्रार्थना किया। 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. परेशानी है, समस्या है, सतावट है, जेल में डरते हैं, फिर भी ये लोग सेवा नहीं छोड़ते हैं। జైల్లో వేస్తారు కానీ వాళ్ళ సేవను విడిచిపెట్టలేదు. अभी भी यूपी में बिहार में रहकर प्रभु का सेवा करते हैं। ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ బిహార్ లో సేవ చేస్తూ ఉన్నారు. एक ही कारण है, ఒకే కారణం परमेश्वर का प्रेम है। ఆ దేవుని యందు ఉన్న ప్రేమ. हालेलुया। హల్లెలూయా. उधर चर्च का जरूरत है। అక్కడ సంఘాలకు అవసరం ఉంది. गांव में ऐसा टारपल के नीचे पेड़ के नीचे हम लोग आराधना करते हैं। అక్కడ చెట్లు చీరలు చుట్టుకొని టార్పాలను కట్టుకొని చెట్ల కింద మేము ఆరాధిస్తూ ఉన్నారు. और आपको मालूम है बिहार में इतना ठंडी है तो इतना ठंडी है, धूप है तो इतना धूप है। బీహార్ లో భయంకరమైన చలి, ఎండాకాలం అయితే భయంకరమైన ఎండ ఉంటాయి. विश्वास लोग दूर दूर से 50 किलोमीटर 30 किलोमीटर सफर करके ऑटो में आकर प्रभु के लिए प्रभु का आराधना करते हैं। బీహార్ లో 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల నుంచి ఎంతో ప్రయాసపడి వచ్చి దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. वो इतना धूप में बैठकर प्रभु का 3 घंटा 4 घंटा आराधना करते हैं। అంత భయంకరమైన ఎండలో ఆ పట్ల కింద చెట్ల కింద ఎండ నుంచి తట్టుకునేదానికి ఏమి లేకుండా 4 గంటలు నిలబడి అట్టాగి ఎండలో కూర్చొని దేవుడిని ఆరాధిస్తారు. मैं सेवा करते हैं पूर्णिया जिला, वो सोन में 7 जिला है बिहार का और बंगाल है। मेरे साथ लगभग 15 बहन लोग सेवा करती है। నేను చేసే దాంట్లో నాకు 7 జిల్లాలు అప్పగించారు. సుమారుగా 70 మంది పాస్టర్లు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా నేను సేవ చేస్తూ ఉంటాను. నాకు సుమారుగా 15 మంది స్త్రీలు నాకు సేవ చేస్తా ఉంటారు. मेरे साथ 2 बहन लोग हैं, अनपढ़ है, बाइबल पढ़ने के लिए नहीं आते हैं, लेकिन वो लोग गांव में जाकर एक दीदी 3 कलीसिया 3 चर्च का पास्टर है। నా దగ్గర 2 సహోదరులు ఉన్నారు. వాళ్ళు సేవ చేస్తారు. బైబిల్ చదవటం రాదు, రాయటం రాదు, కానీ 3 సంఘాలు కట్టింది. వాళ్ళు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి వాళ్ళు సువార్త చెప్తారు. वो दीदी एक दिन भी घर में नहीं बैठते, ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోదా. गांव में जाकर क्या बोलते हैं हमको भी पता नहीं, लोग विश्वास में आते हैं। ఏం చెప్తుందో ఏం చేస్తుందో తెలియదు. ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చొని గ్రామాలకు అన్ని వెళ్ళి సువార్త చెప్తుంది. ఈ రోజు 100 మందితో సంఘాన్ని కట్టింది. अवसर है, ఆ అవసరం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, स्कूल के लिए अवसर है, స్కూల్లో పనిచేయడానికి అవకాశం ఉంది. सेवा के लिए अवसर है। సేవ చేయాల్సిన అవసరం ఉంది. प्रार्थना करिए यूपी के लिए, बिहार के लिए, भारत के लिए, बंगाल के लिए, छत्तीसगढ़ के लिए, मध्य प्रदेश के लिए प्रार्थना करें। మన భారతదేశంలో సువార్తను ప్రార్థన आपको क्या मदद कर सकते हैं उनका सेवा के लिए मदद करें। నువ్వు ఏ విధంగా సహాయం చేయగల సేవ కోసం ఆ విధంగా నువ్వు సహాయం చేయాలి. आज केरल से एक पास्टर लोग मुझको फोन किया, ఈ రోజు కేరళ నుంచి ఒక భాస్కర్ నాకు ఫోన్ చేశారు. पास्टर जी मुझको बोला हम लोग बंगाल आ रहे हैं, మేము బెంగాల్ వస్తూ ఉన్నాం. हम 10 सेवक लोग को मदद करना चाहते हैं। 10 మంది సేవకులకు మేము సపోర్ట్ చేస్తామని एक सेवक का सपोर्ट है 2500 रुपया, लड़कियों को देते हैं 1500 रुपया। ఒక సేవకుడికి ఇస్తాము 2500, ఒక సేవకుడికి ఇస్తాం 1500. एक महीना एक पास्टर को मिलते हैं 2500, ఒక సేవకుడికి ఒక నెల అంతా సేవ చేస్తే దొరుకుతుంది 1500. एक सिस्टर को हम लोग दे रहे 1500 रुपया। ఒక సేవకురాలికి ఒక సహోదరికి మేము ఇస్తాం 1500 సేవ చేయడానికి. कभी भी कुड़कुड़ाते हैं, खुशी के साथ वो लोग प्रभु का सेवा करते हैं। ఏంది 1500 ఏమైతే ఎప్పుడు కూడా గొడుక్కోవడం వాళ్ళు చేయలేదు. సంతోషంగా దేవుని సేవ. हमको कितना भी मिलेगा तो फिर कुड़कुड़ाते हैं। మనకి ఎంతో వచ్చినా గానీ మనం దేవుడి మీద आशीष मिलता फिर भी प्रभु से बोलते हैं क्यों ये काफी नहीं है प्रभु, और दीजिए और दीजिए। మనకి ఎంతో ఆశీర్వదించినా గానీ ఇంకా అడుగుతాం, ఇంకా గొడుగుతా ఉంటాం, ఇంకా అయ్యాయా ఇంకా అడుగుతా ఉంటాం. हालेलुया। హల్లెలూయా. प्रभु के लिए अपना जीवन समर्पण करें। ప్రభు కోసం మన జీవితాన్ని సమర్పించాలి. हालेलुया। హల్లెలూయా. हमारे लिए प्रार्थना करें, उनका सेवकाई के लिए प्रार्थना करें। మా అందరి కోసం ప్రార్థన చేయండి. బిహార్, ఉత్తరప్రదేశ్, భారతదేశం నశించిపోతున్న ఆత్మ. आइए बिहार में, బిహార్ తప్పకుండా, आइए बंगाल में, బెంగాల్ రండి. देखिए उधर क्या हो रहा है। कैसा ఎలా సేవ జరుగుతుందో చూడండి. जवान लोग आ सकते हैं, भाई लोग बहन लोग आइए, సహోదరులు ఎవరొస్తారు రావచ్చు రండి. समय मिल 10 दिन 5 दिन लगातार आपको कैसे प्रभु आज्ञा देता है, आइए हम मिलकर सेवा करें। 5 రోజులు 10 రోజులు మీకు సెలవు దొరికినప్పుడు ఏ విధంగా ప్రయాసపడి రండి, అక్కడ సేవ చూడండి. ప్రభు మీతో మాట్లాడతాడు. हालेलुया। హల్లెలూయా. प्रभु के लिए हमारा जिंदगी देंगे। ప్రభు కోసం మన జీవితాన్ని సమర్పించాలి. क्या प्रभु आशीष हमको दिया है, ప్రభు ఏ విధంగా మనల్ని ఆశీర్వదించాడు, प्रभु के लिए देगा। ప్రభు కోసం మనం मेरे लिए मेरा परिवार के लिए प्रार्थना करें। మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. और श्रीमान जी पिछले साल से उधर ही प्रभु के साथ उधर सेवा कर। మేము కూడా ఒక సంవత్సరం నుంచి అక్కడ సేవ చేస్తూ ఉన్నాం. 2 बेटी है, 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు నాకు. स्कूल में नहीं जाती, స్కూల్కి వెళ్ళేదానికి అక్కడ అవకాశం లేదు. अच्छा स्कूल नहीं है, అక్కడ మంచి స్కూల్స్ లేవు. हाल घर में बैठ कर पढ़ती है। ఇంట్లో నుండి చదివించుకుంటూ ఉన్నాం. हाल आगे के समय प्रभु दास कुछ बात बोलकर కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను, తర్వాత మనం ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. మిమ్మల్ని దేవుని బిడ్డలారా, అనేక విషయాలు మీరు అక్కడ పరిచయం గురించి వినడానికి దేవుడు సహాయం చేశాడు. నేను కూడా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మా ప్రాపర్ చీరాల, మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ సుమారుగా 40 సంవత్సరాలు అనేక రాష్ట్రాలు తిరిగి పరిచయం చేశాడు. నాన్నగారి తర్వాత 2020 సంవత్సరంలో
నేను ఒంగోలు దగ్గర ఒక గ్రామానికి మా తండ్రి గారి పరిచర్యలను కొనసాగించడానికి సేవ పెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, సుమారుగా 8 సంవత్సరాల నుంచి ప్రభువారు నా హృదయంలో బీహార్ సేవ గురించి ఒక భారం ఇచ్చాడు. ఎంతగానో ఆశపడుతూ, ఎంతగానో ప్రయాసపడుతూ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను ఎలాగైనా వెళ్ళాలని. 2024 సంవత్సరం మార్చి 26వ తారీఖున ఆత్మ నడిపింపు ఎంతగా ఉంది అంటే ఎవరు తెలియదు, సేవకుడు తెలియదు, భాష తెలియదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, సేవకులు లేరు. ఒంగోలు వచ్చి డైరెక్ట్ టికెట్ కొనుక్కొని బీహార్ వెళ్ళిపోయాను. ఒకటే ఆశ, దేవుడు పిలుస్తున్నాడు కనుక పట్నం వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి కూర్చొని ప్రార్థన చేయాలి. దేవుడికి చెప్పాలి, అక్కడికి వచ్చినాను కాబట్టి దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు. దేవుడి మహాకృప చేత నేను బీహార్ వెళ్ళేలోపుడే దేవుడు అన్ని ఏర్పాటు చేసి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నేపాల్ దేశం కూడా వెళ్ళి ఆ సువార్త ప్రకటించేదానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఎంతో సంతోషంగా తిరిగి వచ్చాను. నా వేదన, బీహార్ గురించి నా ఆలోచన, దేవుడిచ్చిన భారాన్ని చూసి 2 సంవత్సరాల క్రితం నా భార్య చెప్పింది, మీరు వెళ్ళేసి రండి, నేను 2 పిల్లలు తీసుకుని వస్తాను, బీహార్ సేవకి వెళ్దామని. నేను సంతోషంగా బీహార్ పర్యటన, నేపాల్ పర్యటన ముగించుకొని వచ్చి నా భార్యని అడిగిన వెళ్దామంది. నేను చెప్పింది, నేను రాను, బీహార్ వెళ్తే చంపేస్తానంట అని. దేవుని బిడ్డలారా, బీహార్ గురించి క్రైస్తవ లోకం చెప్తుంది గ్రేవ్ యార్డ్ ఆఫ్ మిషన్స్ అని. ఏమది? గ్రేవ్ యార్డ్ ఆఫ్ మిషన్స్, సేవకుల సమాధుల తోట అని పిలుస్తారు. అక్కడ ఎవరైనా సేవ చేయడానికి వెళ్తే చంపి సమాధి చేసి పెట్టేస్తారు. అందుకని బీహార్ ని సేవకుల సమాధుల తోట. నాకు 2 చిన్న బిడ్డలు. చిన్న బిడ్డ వయసు 5 సంవత్సరాలు, పెద్ద బిడ్డకి 7 సంవత్సరాలు. మా అత్తగారు చెప్పారు, నా కూతురు తీసుకొని కనుక నువ్వు ఆంధ్ర దాటితే నీ మీద ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాను అంది. దేవుని బిడ్డలారా, మా అక్క, మా తండ్రి గారు 45 సంవత్సరాలు సేవ చేశారు, ఉన్నతమైన పరిచర్య చేశారు. నాకంటే 2 సంవత్సరాల పెద్దది. ఆ బాపట్ల కలెక్టరేట్ లో ఉద్యోగం చేస్తా ఉంది. అక్క చెప్పింది, రే నువ్వు బీహార్ వెళ్ళి ఏడకనీళ్ళు ఎట్టయినా చావు, వాళ్ళకి విడాకులు ఇచ్చి పిల్లలకి సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోరా అంది. దేవుని బిడ్డ, నేను చెప్పాను, సెటిల్మెంట్ చేయడానికి ఏముందమ్మా, నేను మాత్రం వెళ్తా ఉన్నాను, నాకు ఇచ్చిన చర్చి కానీ ఇల్లు కానీ ఏం తీసుకుని వెళ్ళలేదు, నా బిడ్డలుగా వాళ్ళకే ఉంటుంది. నేను ఒకటే మాట చెప్పాను, పసిబిడ్డలను ప్రేమిస్తా ఉన్నాడు కనుక పుట్టిన బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళలేరని బ్లాక్మెయిల్ చేస్తేనో బెదిరిస్తేనో నేను ఆగిపోతాను అనుకుంటున్నారేమో. మీరెవరు నా కోసం ఏం చేయలేదు, కానీ నన్ను ఎంతగానో ప్రేమించి పాపని నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం నేను వెళ్ళాలని తీర్మానించుకున్నాను. 2 రోజులు, నాకు 1.5 రోజు ప్రయాణం పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేదానికి టైం పడుతుంది. నేను చనిపోతే నా శవం కూడా మీ దగ్గరికి రాదు, మీరు ఎవరైనా చనిపోతే వచ్చే పరిస్థితి కూడా మాకు లేదు అని చెప్పేసి చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, అలాగా నేను చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ మే మాసంలో నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ పరిచయం చేస్తున్న సమయంలో దేవుని మహాకృప చేత దేవుడు మా భార్యతో మాట్లాడటం, సరిగ్గా 10 రోజులకు నాకు ఫోన్ చేసింది, అయ్యా నేను 2 పిల్లలు తీసుకొని వస్తాను అని చెప్పేసి. నేను చెప్పాను, వస్తావు సరే, కానీ నేను ఏదో తప్పు చేయడానికి, ఆ తప్పుడు పని చేయడానికి బీహార్ లేదు, ప్రభు పరిచయం చేయడానికి వచ్చాను కనుక నేను మీ ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పడం, సంజాయిషలు చెప్పడం తెలియదు, నీకు సేవ చేయాలంటే తీసుకొని ఇంటికి వచ్చేసి నేను తీసుకొని వస్తానంటే ఆ విధంగా నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా నా 2 చిన్న కుమార్తెను తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. అక్కడి నుంచి నేను వచ్చేసి బీహార్ తీసుకుని వెళ్ళిపోయాను. ప్రియమైన బిడ్డలారా, ఇటు రీతిగా దేవుని మహాకృప చేత జూన్ మాసంలో మేము బీహార్ పట్టణంలో దిగి అక్కడ ఇండియా మిషన్ అనే ఒక సంస్థల క్యాంపస్కి వెళ్తే తెలంగాణ మార్నింగ్ టిఫిన్ పెట్టారు. ఆ పిల్లలు చూసి, డాడీ ఏంది డాడీ ఇది అన్నారు. మధ్యాహ్నం అన్నం పెట్టారు. మా చిన్న కూతురు అడిగింది, 5వ సంవత్సరం, డాడీ ఏంది డాడీ, మనవరాల కంటే పెద్దగా ఉంది, ఈత తింటాను డాడీ అని అడిగింది. ప్రియమైన బిడ్డలారా, సరే పెరిగన్న తెస్తే తింటానేమో, రాత్రి కూడా పెరిగి తెచ్చే డాడీ ఈ అయితే లేదు, నా వల్ల కాదు. ప్రియమైన బిడ్డలారా, చిన్న బిడ్డలు తీసుకుని వెళ్తే 2 రోజులు ట్రైన్లో ఏం తినక ఆ కారులోనే వాంతి చేసుకుంది. 3 పూట్ల అన్నం తినలా. ఆలోచన చేయండి ఎటువంటి పరిస్థితి ఉంటుందో. మన బియ్యం దొరికే కాదు, మన చింతపండు దొరకదు, మన బెల్లం దొరకదు, మన కూరగాయలు దొరకదు. ప్రియమైన బిడ్డలారా, వాతావరణం చూస్తే వర్షాలు స్టార్ట్ అయిపోయింది. జూన్లో ఒక నల్ల పురుగు తిరిగేది. ఆ పురుగు పాకిందంటే భయంకరమైన వచ్చేది. ప్రియమైన బిడ్డలారా, శరీరం అంతా 4-5 అంగుళాల పుండ్లు పడిపోయాయి. భయంకరమైన దద్దుర్లు వచ్చాయి. కదిలిస్తే రక్తాలు, శరీరం అంతా అలాగ మంచాన్ని ఉండిపోయాను. ఆ పిల్లల విషయంలో అయితే అసలు చూసి తట్టుకునేవాడిని కాదు. ఒళ్ళంతా ర్యాషెస్, తల దగ్గర నుంచి కాళ్ళ దాకా. డాడీ అడిగేవాళ్ళు, డాడీ గీకొని రక్తాలు వచ్చి అడిగేవాళ్ళు, డాడీ ఎప్పుడు తగ్గుతాయి నానా, తగ్గిపోతాయి నానా అని చెప్పేసి చెప్తే మళ్ళీ 10 days 15 days చెప్పేవాళ్ళు, డాడీ నువ్వు చెప్పావు కదా తగ్గిపోతాయి అని. ప్రియమైన బిడ్డలారా, ఆ పసిబిడ్డల బాధ చూడలేక, చనిపోతానేమో బాధ తట్టుకోలేక అని భయంకరమైన పరిస్థితి. తినడానికి తిండి లేదు. 2-3 నెలల్లో గాలికి కరువుతో ఏడ్చాం. కొంచెం గాలి దొరికితే బిడ్డలు కొంచెం గాలి పోసుకుంటే ర్యాషెస్ పోతాయేమో. ఆ భయంకరమైన పరిస్థితి చూడలేక ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు. ఈ చలి స్టార్ట్ అయిన తర్వాత సేవకుడు మన 12వ తారీఖున బయలుదేరి వచ్చాడు. 1వ తారీఖు నుంచి 3 రోజులు వరుసగా మంచు పడతా ఉంది. సూర్యుడు అనేది చూడటం లేదు. మనకులాగా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా మనం వచ్చి కూర్చున్నాం. 3 స్వెటర్లు పైన వేసుకుంటారు, 2 స్వెటర్లు కాళ్ళకి వేసుకుంటారు, కాళ్ళకి సాక్స్లు, చేతులు గ్లౌలు, పైకి టోపీలు, కంబళ్ళు కప్పుకొని రూమ్ హీటర్లు పెట్టుకున్నా కానీ తట్టుకోలేక
భరించలేమని ఏడ్చిన భార్య ఇద్దరు కూతురు ఫోన్ చేస్తే భాస్కర్తో పాటు కలిసి వస్తారని చెప్పేసి ఏసీలో టికెట్ చేస్తే అన్ని బట్టలు సర్దుకొని తినడానికి ట్రైలో ఉండడానికి పెట్టుకుని ఉంటే సరిగ్గా 4 గంటల ముందు ఛార్జ్ ప్రిపేర్ అయింది, సీట్లు దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 సంవత్సరాలు నా చిన్న కూతురు ఏడ్చింది, భయంకరంగా ఏడ్చింది. అయితే చెప్పిందంట, మమ్మీ మనకి ఎందుకు అంటే టికెట్లు దొరకలేదు, వేరే వాళ్ళ వరకు వచ్చి ఆగిపోయిందంట అని చెప్పేసి చెప్తుంది, మమ్మీ మనం కదా వెళ్ళాలి, మన ఊరికి వెళ్ళాలి, అయితే మనకెందుకు దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న బిడ్డ ఎంతగానో ఏడ్చి భయంకరమైన పరిస్థితి. ఏం చెప్తాను చిన్న బిడ్డలకి? బయటికి వెళ్తే పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా బిడ్డలకు చదివిస్తున్నారు, మంచిదే. హాస్పిటల్లో మంచానన్న మా వాళ్ళకి సేవ చేస్తున్నారు, మంచిదే. కానీ నేను అడ్డం పెట్టుకుని మీ గురించి చెప్తే, మీ దేవుడి గురించి చెప్తే మీ సవాలు కూడా దొరకవు అని చెప్పారు. ప్రియమైన బిడ్డలారా, మేము చెప్పాము, మా దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మా కోసం ప్రాణం పెట్టాడు. మా ప్రాణాలు లెక్క చేస్తూ మేము ఇక్కడికి రాలేదు, ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పేసి వచ్చామని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, 29వ తారీఖు డిసెంబర్ 29వ తారీఖు ఉత్తరప్రదేశ్లో ఒక సంఘానికి వెళ్ళాల్సి వచ్చింది. బీహార్ నుంచి బయలుదేరుతున్న వారికి చెప్పాను, అరెస్ట్ అయితే ఎక్కడ? జీవితాంతము జైల్లో. దేవుడు తప్పిస్తే ఆంధ్ర తెలంగాణలో కొన్ని చర్చెస్లో మిషన్ గురించి తెలియజేసడానికి చెప్పుకున్నాం కనుక దేవుడు కృప ఇస్తే వెళ్తామని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చెప్పాను కదా, శ్రీజ సుమారుగా 57-58 సంవత్సరాలు ఉంటాయి. సువార్త ప్రకటిస్తున్నందుకు 2 సంవత్సరాలు తిప్పి 8 నెలల ముందు జైల్లో పెట్టి మళ్ళీ ఈ రోజున తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. 4 నెలల క్రితం ఉత్తరప్రదేశ్లో ఒక సేవకుడు కుమారుని పంచులో పడుకుంటే ఒక్కడే కొడుకు సేవ చేస్తున్నాడని పొడిచి చంపారు. శవం దొరికింది కాబట్టి సమాధి చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, బీహార్ నేపాల్ బోర్డర్లో సీతామణి అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాం, డైరెక్టర్ గారు మేము. ఆవిడ ఒక పెద్ద ఆవిడ వచ్చింది, 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడ సాక్ష్యం చెప్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, తల్లి చర్చికి వెళ్తుందని కొడుకు ఇంట్లోంచి అన్నం పెట్టకుండా బయటికి తరిమేశాడంట. అప్పటికి తన బాధ ఇది కాక సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్ళాడంట, గ్రామ సర్పంచ్ దగ్గరగా. చెప్పిందంట, నా ప్రాణం ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన ఆరాధిస్తాను. ప్రియమైన బిడ్డలారా, కోపం తగ్గక కొటేషన్ ఇచ్చి తల్లికి చీర కొట్టించాడు. ఎవరు? కొడుకు. ప్రియమైన బిడ్డలారా, ఆవిడ చెప్పింది, ఆ బీహార్లో పెన్షన్ ఇస్తారు నెలకి 400. ఎంత? 400 పెన్షన్ ఇస్తారు, 5 కేజీలు మోడీ బియ్యం ఇస్తాడు. ఆవిడ చెప్పింది, 400 పెన్షన్ 5 కేజీలు మోడీ బియ్యంతో ఆ దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నేను బ్రతుకుంటే ఆయన్ని ఆరాధిస్తాను. ప్రియమైన బిడ్డలారా, నలంద విశ్వవిద్యాలయం ఫేమస్ యూనివర్సిటీ బీహార్లో. కేరళ నుంచి వచ్చిన ఒక సేవకుడు అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే కర్రలతో కొట్టారా, రాడ్డులతో కొట్టారా, బండలేసారా, కొండలేసారా, చావు బతుకుల మధ్య ప్రియమైన బిడ్డలారా కొర ప్రాణాలతో బయటపడితే సంవత్సర కాలం మంచానంటే బతికి బయటపడ్డాడు. ప్రాణాలు చచ్చిపోయేంత వరకు కొట్టాడని ఆయన వెనక్కి తిరిగి వెళ్ళలేదు. పాలు తాగుతున్న పిల్లతో తీసుకెళ్లి సంవత్సరంలో జైలు వేశారని వాళ్ళు సేవను విడిచిపెట్టలేదు. ఒక్కగానొక్క కుమారుని చంపేశారని ఆ సేవ విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రియమైన బిడ్డలారా, చెయ్యలు కొట్టించిన ఇంట్లో అన్నం పెట్టకుండా 400 పెన్షన్తో బ్రతుకుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, 38 జిల్లాలున్న బీహార్ రాష్ట్రంలో 75 జిల్లాలున్న ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ ఒక్క బస్సు నడపదు. కేవలము ఉత్తరప్రదేశ్ ఆ క్యాపిటల్ సిటీలో ఆ బీహార్ పట్టణాల్లో మాత్రమే లోకల్ కొన్ని బస్సులు ఉంటాయి. 10 కిలోమీటర్కి 20 కిలోమీటర్లకు 100 రూపాయలు అడుగుతారు. 10 మంది కూర్చోవలసిన దగ్గర 20 మందిని కూర్చోబెడతారు. వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ వాళ్ళు. ప్రియమైన బిడ్డలారా, 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల నుంచి విశ్వాసం వస్తారు. ఎందుకంటే అంత దూరంలో ఏమి లేవు, చర్చిలు లేవు. ఒక్కొక్క జిల్లాకి ఒక్క సేవకుడు ఉన్నాడు. ఎంతకి? ఒక జిల్లాకి ఎంతమందికి సువార్త ప్రకటిస్తారు? ప్రియమైన బిడ్డలారా, ఆదివారం వచ్చి చర్చికి వెళ్ళే దానికి చందాల కోసం వాళ్ళు 2 రోజులు 3 రోజులు కూలి చేయాలి. మనకులా ఇక్కడ డబ్బులు ఇవ్వరు. అక్కడ ఆడవాళ్ళు పొద్దున్న 8 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటలకు పొలంలో పనిచేస్తే 150 రూపాయలు ఇస్తారు. మగవాళ్ళు అదే పని చేస్తే 300 ఇస్తారు. అందుకే వాళ్ళందరూ ఇటు వచ్చేసి పని చేసేది. ప్రియమైన బిడ్డలారా, సుమారుగా మేము జూన్లో నేను ఫ్యామిలీని తీసుకుని వెళ్తే, మొన్న డిసెంబర్లో కొన్ని చర్చెస్లో క్రిస్మస్ ఈ ఈవెంట్స్కి నన్ను పిలిచి మిషనరీ సేవ గురించి తెలియజేయమని అడిగితే 6 సంవత్సరాలు నా కూతురు అడిగింది, డాడీ వచ్చేటప్పుడు ఒక్క ములక్కాయ తీసుకురామని. ఏమడిగింది? ఒక్క ములక్కాయ. 8 సంవత్సరాలు నా పెద్ద కూతురు అడిగింది, డాడీ ఒక్క దోసకాయ డాడీ తీసుకురా డాడీ అని చెప్పేసి. నా భార్య అడిగింది, వచ్చేటప్పుడు కొంచెము గోంగూర దొరికితే తీసుకురండి. ప్రియమైన బిడ్డలారా, ములక్కాయ, గోంగూర, దోసకాయ కూడా మాకు అక్కడ ఒక అందని ద్రాక్షే. ప్రియమైన బిడ్డలారా, కఠినమైన పరిస్థితులు, చదివించుకునే పరిస్థితి లేదు. బయటికి వెళ్తే తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేదు. వాళ్ళందరి మధ్య ఒక దగ్గర నిలబడతా ఉంటాం, బాంబులు వేస్తూ ఉంటారు, రాళ్ళు వేస్తూ ఉంటారు. భయంకరమైన పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఏదైనా చేస్తాం, విలేజ్లోకి వెళ్తే ₹10 చాక్లెట్ మంచిది. దానికోసం ఎవరు వస్తారు తెలుసా? పిల్లలకి చాక్లెట్ ఇస్తే వాళ్ళు చాక్లెట్ తీసుకుని ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాయనమ్మ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు కూడా వస్తారు. ఏమిమని? ₹10 చాక్లెట్ ఇవ్వమని. ఈ చలికాలం ఎంత భయంకరం అండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్మరు. నేను ఫోటో తీసి మన స్టేటస్లో పెట్టి అందరికి షేర్ చేద్దాం అనుకున్నా. మేక పిల్లలకి గొర్రె పిల్లలకి వేస్తారు. ఏందయ్యి? చలికి
స్వెటర్లో, జెర్కిన్లు. వేటికి? నిజమే చెప్తూ ఉన్నాను. నేను వెళ్తే మీకు ఫొటోస్ పంపిస్తాను. పాలిచ్చే గేదెలకి ఆవులకి వాటిని కూడా వేస్తారు. ఏం వేస్తారు తెలుసా? అవి పెద్దగా ఉంటాయి కదా. ఏం వేస్తారు తెలుసా? ఒడ్లు గోతాలు ఉంటాయి కదా పెద్దవి, 75 కేజీలు ఒడ్లు గోతాలు, అవి కొడతారు. దేనికి? ఏడ నుంచి ఆడుకుంటే గేదెలకి ఆవులకి చలి నుంచి. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఉండి అలవాటైన గేదెలకి గొర్రెలకి మేకలకి ఆ పరిస్థితి అయితే ఎక్కడి నుంచి వెళ్ళినా మన పరిస్థితి ఆలోచించండి. ఒకటే నిర్ణయించుకుందాం, ఈ పరిస్థితి మధ్య సాతాను చెప్తా ఉన్నాను పనికి రావు చచ్చిపో అని చెప్పేసి. కానీ మేము నిర్ణయించుకున్నాం, బ్రతుకుంటే ఆయన పని చేస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ సంఘాలకు వస్తున్నాం తెలుసా? కనీసంగా ప్రతిదినం మన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం, మన సంఘాల గురించి ప్రార్థన చేస్తాం. ఒక్కళ్ళు తీర్మానం చేసుకొని, అయ్యా బీహార్ జ్ఞాపకం చేసుకో, ఉత్తరప్రదేశ్కు జ్ఞాపకం చేసుకొని ఒక్కళ్ళ తీర్మానం చేస్తూ అనుదినం ప్రార్థన చేస్తే ఇలాంటి సంఘాల్లో మీ అందరి ప్రార్థన ఆలకించి పరిశుద్ధమైన సేవకులు కిషోర్ బ్రదర్ ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన ఫోన్ చేసి చెప్పారు, బ్రదర్ మేము బీహార్కి వస్తాం. వాళ్ళు చెప్పారు మేము 2 సంఘాలు కట్టిస్తాం. మేము అడగలేదు, మేము ₹1 కూడా అడగలేదు, ఒకటే అడిగాం, ప్రార్థన చేయండి, వచ్చి చూడండి. ఆయన మాట్లాడారు కనుక 2 సంఘాలు కట్టిస్తామని. వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్, వాళ్ళు ఈ రోజు మమ్మల్ని తీసుకుని వచ్చి అక్కడ కూర్చొని వింటా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఏంటో తెలుసా? ఇది దేవుని ప్రేమ. నశించిపోతున్న ఆత్మల పట్ల మేము సేవ చేస్తామని ఆ భారం. ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి విన్నవించి తెలియచేసేది ఏంటంటే, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తప్పకుండా ఉజ్జీవాన్ని రగిలిస్తాడు. రానున్న రోజుల్లో మంచి క్రైస్తవ రాష్ట్రాలుగా బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, నేపాల్ ఈ ప్రాంతాలన్నీ మార్చబడలాగిన మీరందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. యవన బిడ్డలు మీరందరికీ ఆహ్వానిస్తున్నా, సేవకులు పిలుస్తూ ఉన్నాం. తప్పకుండా బీహార్ రండి. ఆ పరిశుద్ధుల పాదాలు అతి రమ్యములు వల్ల లేఖనం సెలవిస్తూ ఉండగా కిషోర్ బ్రదర్ సిస్టర్ వస్తూ ఉన్నారు రేపు మార్చిలో బీహార్కి, నేపాల్కి. మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నా. 24 గంటలు మా మిషన్ ద్వారాలు తెరిచి ఉన్నాయి. మీరు తప్పకుండా రండి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మీ సెలవు దినాల్లో రండి. పరిచర్య చూడండి, వచ్చి మీరు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తాడు. మన భారతదేశ రక్షణ కోసం ఒక తీర్మానం కలిగి మనం ప్రయాసపడి ఇచ్చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, ఇంత శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన కిషోర్ బ్రదర్కి, ప్రమల సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాసం ముగిస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు మళ్ళీ కాచిగూడ వెళ్ళి 10:20కి మాకు గుంటూరు ట్రైన్ ఉంది. రేపు గుంటూరులో కొన్ని సంఘాల్లో మాట్లాడవలసి ఉంది. అక్కడి నుంచి మేము బయలుదేరి మళ్ళీ బీహార్ వెళ్ళవలసిన పని ఉంది కనుక వెళ్ళవలసి వస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా ఆ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.